వెల్కమ్ టు రచ్చబండ. దిస్ ఈజ్ సతీష్. కేంద్రం తెలంగాణ మధ్య నడుస్తున్న మాటల యుద్ధంతో మరోసారి కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తోందని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివక్షతోనే తెలంగాణ ధాన్యం కొనేందుకు కేంద్రం నిరాకరిస్తోందని ఆరోపిస్తుంది టీఆర్ఎస్. ఇక కేంద్రం తీరుపై తెలుగు రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. బీజేపీ సర్కార్ మాత్రం రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేస్తోంది. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ ముదిరింది. తెలంగాణ వరిధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని ఓవైపు ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ మరికొన్ని అంశాల విషయంలోనూ కేంద్రాన్ని నిలదీస్తుంది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కోసం గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు మాత్రం గిరిజన బిల్లు అంశం తమ దృష్టికి రాలేదని పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం భగ్గుమంటోంది. కేంద్ర మంత్రి తుడు ఏకంగా సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రివిలేజ్ నోటీసులిచ్చారు. ఈ వివాదం ఇలా ఉండగానే తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఎందుకు కేటాయించలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం టీఆర్ఎస్ బీజేపీ మధ్య అగ్గిని మరింత రాజేసింది. కొత్త మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని మంత్రి చెప్పడం రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత పెంచింది. గతంలో ఎన్నిసార్లు లేఖలు పంపించామో వివరిస్తూ తెలంగాణ మంత్రులు, ఎంపీలు ప్రకటన చేయాల్సి వచ్చింది. తెలంగాణ ధాన్యం మొత్తం కేంద్రం కొనాల్సిందేనంటూ టీఆర్ఎస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం సేకరణపై హామీ కోసం డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గరకు వెళితే తీవ్రంగా అవమానించారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రం పూర్తిగా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తెలంగాణపై పక్షపాత ధోరణి చూపిస్తోందని తెలంగాణ బీజేపీ నేతలు కూడా దీన్ని అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ను పక్కన పెట్టి కర్ణాటకలోని అప్పర్ భద్రకు హోదా కట్టబెట్టడంపైన మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. అటు ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. పలు అంశాలలో కేంద్రం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసినా తెలంగాణ మాదిరిగా నేరుగా విమర్శలు చేయలేకపోతోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన నిధుల కేటాయింపులో, అనుమతుల జారీలో తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది. ఈ విషయంలో ఏపీ సర్కార్ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతోంది. ఇక ఏపీకి విశాఖలో రైల్వే జోన్ ఇచ్చినా దానికి నిధులు కేటాయించకపోవడంతో జోన్ పనులు ముందుకు కదలటం లేదు. ఇక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్లోనే ఉంది. కేంద్రం స్టేటస్ ఇచ్చే అవకాశమే లేదంటోంది. రాష్ట్రం మాత్రం దానిపై ఆశ వదులుకోవడం లేదు. అటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సెగ కూడా ఏపీ సర్కార్కు తగులుతూనే ఉంది. ఇవే కాకుండా రాష్ట్ర విభజన సమయంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను కూడా కేంద్రం పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని ఏపీ ప్రభుత్వం కొంత అసంతృప్తితో ఉంది. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు ఉంటుందని కేంద్రం చెబుతోంది. కానీ దీనిపై దక్షిణాది రాష్ట్రాలన్నీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తే ఉత్తరాది రాష్ట్రాలకు లాభం కలుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఘోరంగా నష్టపోతామంటున్నారు. మొత్తానికి కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం సమాఖ్య స్ఫూర్తిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించాలి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమ పార్టీ ప్రయోజనాల కోసం చూస్తే వివాదాలు మరింత పెద్దవయ్యే ప్రమాదం ఉంది. ఇదే అంశంపై ఇవాల్టి రచ్చబండ. ఓవరాల్గా కేంద్రం తెలంగాణ మధ్య నడుస్తున్న మాటల యుద్ధంతో మరోసారి కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుందని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటు వివక్షతోనే తెలంగాణ ధాన్యం కొనేందుకు కేంద్రం నిరాకరిస్తుందని ఆరోపిస్తుంది. అదే సందర్భంలో అటు విభజన హామీల అమలు కానీ, అలాగే పోలవరం సంబంధించి నిధుల కేటాయింపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి అంశాలతో అటు ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం తీరుపై కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నిజంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, ఎవరి బాధ్యత ఏంటి, దీనికి సంబంధించి రచ్చమంటలో మీ ఇన్ డీటెయిల్డ్గా చర్చించబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులుగా ఉన్న చలసాని శ్రీనివాస్ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పార్లమెంట్ మాజీ సభ్యులు సీతారాం నాయక్ గారు వరంగల్ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, చలసాని శ్రీనివాస్ గారు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు కేంద్రం వివక్ష, కేంద్రం పట్టించుకోవటం లేదు, రావాల్సిన నిధులు రావటం లేదంటూ నేరుగా ఇంకా ముఖ్యమంత్రులే మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్న సందర్భాలు చూస్తాం తెలంగాణ వరకు. వేరే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చిన పోలవరంకి సంబంధించి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుస్తుంది. మొన్న కేంద్ర మంత్రి షెకావత్ వచ్చారు, పూర్తి బాధ్యత మాదే అంటున్నారు. ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే తెలియని పరిస్థితి. సవరించిన అంచనాల ఆమోదం సంబంధించి ఇంకా ఒక తకరారు కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే మిగతా విభజన హామీలు, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ, ప్రత్యేక హోదా, ఇలాంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. అసలు ఏం జరుగుతోంది అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎప్పుడు కూడా చాలా బెటర్గా ఉండాలని సర్కారీ కమిషన్ నుంచి చాలా కమిషన్లు పాయింట్అవుట్ చేసిన నేపథ్యం ఒకటైతే, ఇప్పుడు నిజంగా అదే పరిస్థితి ఉందా, నిజంగా కేంద్రం వివక్ష చూపుతోందా, ఈ అంశాలపై పనిచేస్తున్న వ్యక్తిగా మీరేం చెప్తారు? ఇండియా అంటే ఒక గొప్ప దేశం, దాని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిగా అంటే మన దేశం ఏర్పడేటప్పటికల్లా ఒక యూనిటరీ భాగంగా లేదు, అనేక భాగాలని సర్దార్ పటేల్ లాంటి గొప్పవారు దాన్ని కల్పించడం, అది యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఉంది. ఇంతకుముందు కూడా అధికారాలను హరించినా సరే గత కొద్ది కాలంగా కూడా గత 8 సంవత్సరాలుగా మన రాష్ట్రాల హక్కుల్ని ప్రతి దాంట్లో అండి, అటవీ చట్టంలోనూ, విద్యా వ్యవస్థలోనూ, హోం వ్యవస్థలోనూ ప్రతిదీ హరించుకుంటూ వస్తున్నారు. సరే, అది వ్యవస్థాగతంగా మాట్లాడదాం. ఇక తెలుగు జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం చూసుకుంటే 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఉన్న తెలుగు జాతికండి, 4 దేశాలకు అధ్యక్షులుగాను రాజులుగా చేసిన ఘనత ఉన్న తెలుగు జాతికి గత 3.5 సంవత్సరాలు మన కృష్ణగారికి ఇచ్చే ముందు వరకు ఒక క్యాబినెట్లోకి వెళ్ళి అర్హత కూడా కల్పించలేని ప్రభుత్వం గుజరాత్లో ఉంది. ఎంతమంది అండి, దాంట్లో గౌరవ ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, మాన్సుఖ్ మండవి గారు, అనేక మంది ఉన్నారు. నేను అనేది అది రాజకీయంగా పదవి రకంగా. కమింగ్ బ్యాక్ టు ద అదర్ ఇష్యూస్ అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నేను ఒక్క నీటిపారుదల గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి మాకు మిగులు జలాలు పనిచేసిన ఆఖరిగా మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తే దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్రాలకు అనుకూలంగా వేసింది. 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగానండి. అప్పుడు అధికారులు ఉన్నారు, కర్ణాటకలో అధికారంలో రావాలని. అదేంటండి, ఇదేం అన్యాయం అని చెప్పి మేము అందరూ మాట్లాడితే ట్రిబ్యునల్లో కూడా వ్యతిరేకంగా వేసింది. మాట్లాడేవాళ్ళు లేక. నీటిపారుదల విషయం అటు ఉంచండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు మీరు చెప్పారు, నేను చరిత్ర చేయడం కానీ ఒకసారి ఏంటంటే, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని మేము ఉద్యమిస్తూ ఉంటే విశాఖ ఉక్కుకి ఎసరు తీసుకొచ్చారండి. ఇవాళ లాభాలు వస్తుంది. ఈ రోజు కూడా నేను చెప్తాను, డిసెంబర్ కాదు ఇప్పుడు మార్చిలో కూడా లాభాలు వస్తున్నాయండి. అయినా సరే దాని ప్రొడక్షన్ తగ్గిస్తున్నారు, అయినా లాభం వస్తుంది. విశాఖ ఉక్కు, రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడితే గంగవరం పోర్టుని తీసుకెళ్లి ఆదాని గారికి. ఒక్కొక్కటి ఇష్యూ కాదండి, అసలు తెలుగు జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం మనం పోరాడుతున్నప్పుడు ఒక మీడియా కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది కూడా పక్కన పెట్టండి. నేను రైల్వే విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు, అందువల్ల ఆగిపోయింది అంటున్నారు. నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం 50% నిధులు ఇవ్వాలి, ఆ 50% నిధులు ఇవ్వకపోవడం వల్ల మెజార్టీ రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయని ప్రాజెక్టుల వారీగా బీజేపీ నేతలు బయటపడతారు. నేను ఒక పాయింట్ చెప్తాను. నడికుడి శ్రీకాళహస్తి ఉందండి. ఆ నడికుడి శ్రీకాళహస్తిలో అంటే మా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భూసేకరణ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండదు, భూసేకరణ మొత్తం మా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దానికి 75% ఖర్చు అవుతుంది. మళ్ళీ వేసే ఖర్చులో మళ్ళీ 50% డబ్బులు. అంటే మీ గుజరాత్కి గాంధీనగర్ నుంచి అక్కడ వేసే రోడ్డుకి మాత్రం 100% నిధులు, 50% మా రాష్ట్రానికి, మా రాష్ట్ర తెలుగు రాష్ట్రం ఇక్కడికి వచ్చేటప్పటికండి మన భద్రాచలం రోడ్డుకి మళ్ళీ ఇదే సిస్టమ్ పెట్టారు. ఏది మళ్ళీ సింగరేణిని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మా విశాఖ ఉక్కు గురించి నేను ఒకటి మాట్లాడుతాను. తెలుగు జాతి గురించి చెప్తున్నా. 13.5 కోట్ల మంది తెలుగు జాతిలో ఆదిలాబాద్లో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని పోరాడారు, చూసారు, స్ఫూర్తి అండి అది. కరీంనగర్ జగిత్యాలలో ప్రాణం అర్పించాడండి యువకుడు. వరంగల్లో కాల్పులకు గురయ్యారండి. అనంతపురం, శ్రీకాకుళం విశాఖ ఉక్కుని అందరూ భావించారు. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తెలంగాణ సోదరులు అందరిగా చెప్తున్నాను, తెలంగాణ గడ్డ మీద ఏదైతే తెలంగాణ బొగ్గు గనులు ఉన్నాయో 68 కోట్లు పెట్టి ఐడెంటిఫై చేస్తే
ఉత్తర భారతీయ వ్యాపారులకు ఇంకొకరికి ఆక్షన్ హ్యూమానిటీ మీద ఆక్షన్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? నా తెలుగు చెప్తున్నాను, ఈ గడ్డ రేపొద్దున వాళ్ళందరూ మాకు మత్తపెట్టి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ విశాఖకు మన హక్కని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళ తెలంగాణ గడ్డ మీద లోపల ఉన్న భూభాగం మీద కింద ఏది ఉంటుందో ఆ గనులు వేయటానికి వాళ్ళు ఎవరండి? నేను 5 పేర్లు చెప్తాను. హ్యూమెరిట్ మేబీ ఇవాళ జీవి కృష్ణారెడ్డి గారి ప్రాజెక్టులు ఎవరు తీసుకున్నారు? అదానీ గారు కదా. ఏ జిల్లా అయితే నాకు గంధి ఎవరైనా జిఎంఆర్ గారి ప్రాజెక్టులు ఎవరు తీసుకున్నారు? ఎత్తన్న పవర్ ప్రాజెక్టులు యాంకో రాజగోపాల్ గారి ప్రాజెక్ట్ తీసుకున్న అదానీ గారు కదా. కృష్ణపట్నం ప్రాజెక్ట్ తీసుకున్న అదానీ గారు కదా. గంగవరం పోర్ట్ తీసుకున్న అదానీ గారు కదా. ఏంటి మన పరిస్థితి ఏంటండి? ఒక్కొక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ఇవాళ నేను కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యాను ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఇక్కడ లేదండి. రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 నిధులు ఇవ్వలేదు. నేను చెప్తున్నానండి. నేను గుజరాత్లో రైల్వే ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడలేదు. ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,700 కోట్ల రూపాయలు ద్వారకా కన్వెన్షన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదించి మా రాష్ట్ర రాజధాని కోసం ఇప్పుడైతే ఒకటే ఉంది కదండి, 1500 విధులు ఇస్తుందా? ఇవాళ ఐటీఆర్ హైదరాబాద్ ఐటీఆర్ యొక్క ఊతం ఇచ్చిందండి 54,000 కోట్ల రూపాయలు. తెలంగాణ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అండి 1,60,000 కోట్లు అయింది. ఇవాళ ఐటీఆర్ అక్కడికైనా తీసుకొస్తే ఒక అడుగు ముందుకు పడలేదండి. మా ఏది ఆంధ్రప్రదేశ్కి 3,970 కోట్లు ఇచ్చారండి. 16,090 కోట్లు మాకు లోటు పడితే తీసుకొచ్చి వేరే రాష్ట్రాలకి నేను చెప్తాను. అంతిమంగా ఒక విషయం చెప్తాను, రైల్వే బడ్జెట్లో వాళ్ళు మాట్లాడదాం కావండి. రైల్వే బడ్జెట్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఘోరమైన అన్యాయం జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకి. రైట్, ఖచ్చితంగా 1 by 1 మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీతారాం నాయక్ గారు, మీరు అటు కేంద్రం వివక్ష చూపుతుంది అంటున్నారు, బట్ కేంద్రం చేస్తున్న అభివృద్ధి, కేంద్రం రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులు, రాష్ట్రానికి వివిధ పథకాల కింద ఇస్తున్న డబ్బులు ఏ ఒక్కదాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడం లేదు. చివరికి కేంద్ర ప్రభుత్వ పథకాలనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మార్చి రాష్ట్రం ఇస్తున్నట్టుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే కొంత బయట కలరింగ్ ఇస్తున్నాయనేది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ. మీరేం చెప్తారు? సతీష్ గారు, మీరు చెప్పే దాంట్లోనే ఉంది. మన దగ్గర నుంచి ఏమన్నా కేంద్రానికి డబ్బులు పంపిస్తున్నామా లేదన్నది పదే సార్లు మంత్రులు, ముఖ్యమంత్రులే మాట్లాడారు. మనం పంపేటువంటి డబ్బులు ఏదైతే ఉందో, ఏదో ఒక ట్యాక్స్ రూపంలో పంపేటువంటి డబ్బులు సగం డబ్బు మనకు పంపుతున్నారు, సగం డబ్బు మనకు పంపడం లేదు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఇస్తున్నాం అనడం ఎక్కడిది? ఏదైనా ఒక జాతీయ హోదా ఇచ్చి, లేదా ఇలా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి మీరు ఏదైనా వెసులుబాటు కలిగించి ఇంత డబ్బు మేము పెట్టగలిగినామంటే మీరు ఇచ్చినట్టు, ఆ రాష్ట్రాలను మీరు ఆదుకున్నట్టు. మీరు సొయ్యి లేకుండా కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఏం జవాబు చెప్పాలి మీకు? నాకు అర్థం కాదు. ఏమి ఇచ్చిందో చెప్పమనండి. ఈ పథకాలు ఏందండి? ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు కదా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఈ దేశంలో 139 కోట్ల జనాభా కాపాడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఒక ద్వంద్వ వైఖరి, ఒక వివక్ష చూపెడతా ఉంది? 16th లోక్సభలోనే ఉన్నప్పుడు ఒక రోజంతా చర్చ జరిగింది దీని మీద. నార్త్ అండ్ సౌత్కు ఉన్నటువంటి డిఫరెన్స్ బహుశా అది మీ దగ్గర ఉండి ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 60% ఆదాయం కేంద్రానికి పంపిస్తున్నది సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలని. 60% పంపిస్తున్నారు. అక్కడ ఉద్యోగాలలో 10% కూడా మన వాళ్ళు లేరు. దేంట్లో వివక్ష లేదో మీరు ఒకసారి చెప్పండి. కేంద్ర పాలిత ప్రాంతాలు ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్లకు ట్యాక్సులు ఉండవు. వాళ్ళ దగ్గర ఇచ్చేటువంటి ప్రాజెక్టులకు 10% 20% ఇచ్చి కట్టుకోమంటారు. ఇప్పుడు ఇక్కడ పోలవరం చెప్పినట్టు చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు, మమ్ముల కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒకటే చెప్పండి, వివక్ష లేకపోతే ఈ రెండు రాష్ట్రాలు బహుశా బీజేపీ పార్టీ పాలించి ఉంటే వాళ్ళ ఆధీనంలో ఉంటే రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నాయి ఇచ్చేటి వాళ్ళ కాదా? కదా ఒకటి మీరు చెప్పండి. క్లారిటీ ఇవ్వాలి, మీరే ఇవ్వాలి. ఎందుకంటే మీరు సీనియర్, మీకు తెలుసు ఇది ద్రోహం కదా, ఇది సౌత్ను ముంచడం కదా, తెలుగు ప్రజలను నాశనం చేసుడు కదా. ఏమో ఎవడబ్బా సొమ్మని చూస్తున్నావు, ఎందుకు ఇది కథ చేస్తా ఉన్నారు? మాకు ఏమి ఇచ్చిరు మీరు? ఎందుకు మా మీద ఈ వివక్ష? రీఆర్గనైజేషన్ బిల్లులో పార్లమెంటు సభ ఏదైతే ఈ దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి పార్లమెంట్ సభ్యులు చేసినటువంటి చట్టాన్ని తుంగల దొక్కి వాళ్ళ ఆంధ్రాకి ఇవ్వకపోతుంది, తెలంగాణకి ఇవ్వకపోతుంది. ఏం ముఖాలు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ మీరేదో మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తాం, మేము వాళ్ళని తొక్కేస్తాం, వీళ్ళని తొక్కేస్తారు. ప్రజలు మిమ్మల్ని నడవకుండా తొక్కుతారు, ఈడ గెదుగుతారు. మీరు ఏమైంది? కోచ్ ఫ్యాక్టరీ కాకతీయ యూనివర్సిటీ ఇక్కడ వరంగల్లో
ఏమైంది గిరిజన విశ్వవిద్యాలయం? అదంతా ఎందుకండి? ఆ పాలసీ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళు, ఈ దేశాన్ని మొత్తం ప్రైవేటైజేషన్ లో అప్పచెప్పాలి, Okay. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఉండకూడదు, Right. ఆ పాలసీ ఇవాళ రిజర్వేషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు రిజర్వేషన్ కి మొగ్గు చూపడం లేదు. నేను సొయి ఉన్ననికి ఒకటి అంటున్నా, ఇవాళ అక్కడ ధర్నా జరుగుతూ ఉంది. అరే మీకు సొయి సంబంధాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల చెప్పండి, కేంద్ర ప్రభుత్వం పరిధి కాదు, మమ్మల్ని ఎందుకు మీరు బ్లేమ్ చేస్తున్నారు, Right. లేదా మా దగ్గర ఇది ఎందుకు ప్రపోజల్ పెడుతున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని ఒక మాట సంబంధిత మంత్రి ఎందుకు చెప్పడండి? ఓకే, ఏం రాస్తారు వాళ్ళు? ఏదో ఈబీసీకి లింకు పెట్టి Right. అప్పుడెప్పుడో బిల్లు ఉన్నది మీకు రిజర్వేషన్ ఇవ్వమంటారు. పార్లమెంట్ లో అడిగే సోయి ఉండాలి కదా కాంగ్రెస్ నాయకునికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత గొప్ప Right. వ్యక్తి, ఖచ్చితంగా, మీకు ఖచ్చితంగా. 12% అవి కూడా మాట్లాడదాం. రిజర్వేషన్ ఏమైనా మాట్లాడదాం. వచ్చిందని సీతారాం నాయక్ అడుగుతాడు. గారు. ఏందండి అది? ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు. నారాయణ గారితో మాట్లాడే ముందు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు, మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రం తీరుపైన, నిధుల కేటాయింపు పైన, రావాల్సిన నిధులు రావడం పైన, జిఎస్టీ ఏరియర్స్ని అడ్రస్ చేయకపోవడం పైన. విభజన చట్టం, పార్లమెంట్ సాక్షి ఒక విభజన చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టం పరంగా కూడా చేయాల్సినవి చేయట్లేదన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కానీ, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కానీ, ఇలాంటి అంశాలు కూడా పదే అటు ఎంపీలు, ముఖ్యమంత్రులు స్వయంగా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడే పరిస్థితి రావడం మంచిదేనా? అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇలానే ఉండాలి? ప్రభాకర్ గారు. ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి, ముందుగా చూస్తే అసలు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత సౌండ్ లేదండి, తెలుగు ప్రజలకి అత్యంతమైనటువంటి గౌరవ స్థానాలు, ఉన్నత పదవులు కల్పించినటువంటి ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పుకోవాలి. వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండే, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఉండే, తర్వాత దేశవ్యాప్తంగా కూడా వారు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి తర్వాత వారు మరి ఉపరాష్ట్రపతి కూడా అయినటువంటి ఒక సందర్భం ఒకటి. తర్వాత రెండో విషయానికి వచ్చేసరికి మీరు గమనించండి, ఇక్కడ బండారు దత్తాత్రేయ గారు గవర్నర్గా, హరిబాబు గారు కూడా గవర్నర్గా వెళ్ళినటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. ఇక పోతే ఫస్ట్ టైము భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ కాగలిగాడు అన్నటువంటి ఒక విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత పద్మ అవార్డ్స్లలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ఒక ఇది కాకుండా పురస్కారాలు చాలా బ్రహ్మాండమైనటువంటి రీతిలో అందరూ ఊహించినట్టుగా, ఆలోచించినట్టుగా, కలలు కన్నట్టుగా అవకాశాలు కలిగించి పెద్దపీట వేశారు. ఇక పోతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక సమస్యలు, విభజన చట్టానికి సంబంధించినటువంటి ఒక అంశాలు, దీనికి సంబంధించి 10 సంవత్సరాల కాలంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనాలి అని చెప్పారు. చెప్పినటువంటి ఒక సందర్భం నేపథ్యంలోనే మరి ఇక్కడ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి ఒక హైదరాబాద్ని అమరావతి నిర్మాణం చేసుకుంటాం, అమరావతిలో ఏర్పాటు చేసుకుంటాం, అమరావతి మాకు రాజధాని అని చెప్పని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా అడుగు ముందుకెళ్ళారు. అనిశ్చితం ఎక్కడుంది, భేదాభిప్రాయాలు ఎక్కడున్నాయి, ఎందుకు ఆ రకంగా నాంతున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, రాగానే మరి రాజధానులకు సంబంధించినటువంటి విషయంలో అనేక కొత్త ప్రశ్నలు రావటం, కొత్త పరిశీలనలు రావటం, కొత్త ఆలోచనలు రావటం, కొత్త పుంతలు కొట్టడంతో ఎటు ముందుకు పోకుండా సతమతం అవుతున్నది ఆ రాష్ట్రంలో మనమే చూస్తూ వచ్చాం. ఇక విభజన చట్టానికి సంబంధించినటువంటి విషయంలో పోలవరం ఆలస్యం ఎందుకు అవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెప్పాలి. ఇక ఇక్కడ మరి ఒక జాతీయ ప్రాజెక్టు కావాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం అడుగుతూ ఉంది, అధికార పార్టీ కూడా అడుగుతూ ఉంది. కానీ ఏ ప్రాజెక్టుకి అయితే జాతీయ హోదా కావాలి, అది కృష్ణా నది మీద, గోదావరి నది మీద అన్నటువంటి ఒక విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే ఏకాభిప్రాయం లేదు, సదాభిప్రాయం అంతకంటే కూడా లేదు. సిడబ్ల్యూసికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక డిపిఆర్ పంపించామంటే పంపించేటువంటి ఒక స్థితిలో, పరిస్థితిలో లేనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇక డిపిఆర్ ఎక్కడిస్తారు? వీళ్ళే నిర్ణయం చేయకుండా
ఫలాన్ని మాకు జాతీయ ప్రాజెక్టు కావాలి అని కోరేటువంటి ఒక పరిస్థితిలో లేదు. అదే కర్ణాటకలో చూడండి, తుంగభద్రకు సంబంధించినటువంటి విషయంలో భద్ర అనేటువంటి ఒక రివర్ పైన జాతీయ ప్రాజెక్టు కావాలని చెప్పని కర్ణాటక ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత ఏర్పడినటువంటి కొనసాగుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏకాభిప్రాయంతో ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా కావాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు అంటే ప్రభాకర్ గారు ఇక్కడ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ఏకాభిప్రాయం లేదంటారా? యడియూరప్ప గాని తర్వాత గాని గతంలో జాతీయ హోదా కావాలని ముఖ్యమంత్రి కూడా అడిగిన మాట ఉంది కదా తెలంగాణలో. రాజకీయ పార్టీలకు సంబంధించిన అప్పుడు కేంద్రం నుంచి వచ్చిన సమాధానం పోలవరం ఇచ్చిన జాతీయ హోదా దేశంలో చివరి జాతీయ హోదా, ఇక్కడ నుంచి ఎలాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మీరు ప్రకటన కూడా చేశారు. కేంద్ర కేబినెట్ మంత్రి తర్వాత కర్ణాటకలో మీరు ప్రస్తావించినట్టు అప్పర్ భద్రకి కలిసేటువంటి ఒక సందర్భం ఈ రాష్ట్రాల్లో మంత్రులకు రాదు. కనీసం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు విన్నవించుకుందాం కేంద్ర మంత్రిని కలిసి అని చెప్పని ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి గారు తలుపు తట్టినటువంటి సందర్భం నేపథ్యం లేదు. అరే పొద్దు సమానం కేంద్రాన్ని తిట్టాలి అరే చేసిన 4 పనులన్నా చెప్పాలి కదా, ప్రభాకర్ గారు చేసిన 4 మంచి పనులన్నా వివరించాలి కదా. ఈ రకంగా 4 మంచి పనులు చేశారు, ఇంకొక 6 మంచి పనులు కావాలి అని చెప్పని మాట్లాడాలి కదా. ఇక రైల్వేకి సంబంధించినటువంటి విషయం, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం, భూసేకరణకు సంబంధించినటువంటి విషయం, కొత్తగా వేసేటువంటి లైన్లు అది ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, కొత్తగా వేసేటువంటి లైన్ల విషయంలో భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తా ఉంది. సేకరించేటువంటి విషయం, ఆ యొక్క భూసేకరణ విషయంలో రైతులకి నష్టపరిహారం ఇచ్చేటువంటి విషయంలో కొంత కేంద్రం కొంత రాష్ట్రం కొన్ని చోట్ల భరిస్తూ ఉంది. మరి ఇతర చోట్లకు చూస్తే నిధులకి ప్రాజెక్టు కాస్ట్కి సంబంధించినటువంటి విషయం చూస్తే వేగంగా జరగాలి కాబట్టి, వేగంగా పనులు పూర్తి కావాలి కాబట్టి స్టేట్ ప్రయారిటీస్లో కూడా కొంత బడ్జెటరీ సపోర్టు చేస్తూ ఉండాలని చెప్పని భావించారు. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి MMTS కావచ్చు, యాదాద్రి వరకు ఎక్స్టెన్షన్ కావచ్చు, ఇవన్నీ నా నియోజకవర్గాల్లో ఉన్నాయి. చర్లపల్లి టెర్మినల్ కావచ్చు, కేంద్రం ఇచ్చే నిధులు ఇచ్చేసింది, కేంద్రం కేటాయించేటువంటి ఒక నిధులు కోటాను విడుదల చేసి టెండర్లు ఇచ్చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం చర్లపల్లి టెర్మినల్ కి భూమి ఇవ్వకుండా దాటేస్తూ కాలాపన కావాల్సినటువంటి విషయంలో నిధులు ఇవ్వకుండా దాటేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు మానం చేస్తున్నా. ఈరోజు సహాయ నిరాకరణ చేస్తుంది రాజకీయాల కోసం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. రైట్ పీసీఆర్, నా ప్రశ్నలు ప్రభాకర్ గారికి వెళ్తున్నట్లేవు. రైట్, ఒక ఈజ్ దర్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లం, ప్లీజ్ సెటరేట్ ఇట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు. నారాయణ గారు, ప్రధానంగా రాష్ట్రాల వైఖరి వల్ల కేంద్రం ఏమీ చేయలేకపోతుంది. అటు జాతీయ ప్రాజెక్టులు అంటున్నారు, హోదా అంటున్నారు, ఏ ప్రాజెక్టుకు హోదా ఇవ్వాలన్న దానిపైన తెలంగాణ ప్రభుత్వానికి క్లారిటీ లేదు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి ఇప్పటివరకు డిపిఆర్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అటువైపు నుంచి సరైన ప్రయత్నం లేకుండా పదే వాళ్ళ తప్పిదాలని కేంద్రం పైన నెడుతున్నారు. ఇది ప్రభాకర్ గారు ఇస్తున్న వివరణ, అలాగే అనుకుందామా? సతీష్ సార్, ప్రభాకర్ మాట్లాడేటప్పుడు నువ్వు తమ్మినే సీతారామలాగా స్పీకర్గా ఉండాలి. నువ్వు ఆయన కట్ చేయకపోతే మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు చెప్పేది ఎన్నో లేదు. అబద్ధాల గురించి బాగా చెప్పగలరు. మీ అందరినీ ఎదుర్కోవాల్సింది ఆయన ఒక్కరే. నారాయణ గారు, కంట్రోల్ చేయండి. ఒకటి, మీ అందరి ప్రశ్నలకి, మీ అందరి అనుమానాలకి సమాధానం చెప్పాల్సింది ఆయన ఒక్కరే. అది కాదు, ఇప్పుడు నీ కంట్రోల్లో ఉండాలి కదా. నీ కంట్రోల్ లేకుండా ఆయన మాట్లాడుతుంటే రైట్. ఒకటి. రెండవది, నేను వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఇదే నాకు ఏనిపిస్తుంది ఏంటిది. హలో, ఇదైతే నేను మాట్లాడేది నాకు వినిపిస్తా ఉంది. రైట్, మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్, సెటరేట్ చేస్తాను లేదు సార్, ఇట్ విల్ సెటరేట్ ఇట్ సార్, మాట్లాడండి సార్. ఒకటి, రేపు ఎల్లుండికి జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు బంద్కు పిలిపించాయి. ఇది జనరల్ స్ట్రైక్. ఈ జనరల్ స్ట్రైక్ పిలిపించడానికి కారణాలంతా తెలుసు అందరికీ. కార్మిక వర్గానికి, దేశానికి, కేవలం కార్మిక వర్గం కాకుండా ఈ డెమోక్రటిక్ సిస్టమ్కి, ఫెడరలిజానికి, కేంద్ర ప్రభుత్వ వైఖరికి, రాజకీయ విధానానికి వ్యతిరేకమైనటువంటి జనరల్ స్ట్రైక్ జరగబోతా ఉంది.
కొన్ని లక్షల మంది కార్మికులు విధుల్లోకి వస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభాకర్ గారే, బీజేపీ వాళ్ళే. రెండవది, ఈ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ఒకవేళ అధికారాలు మీకు లేకపోతే గవర్నర్స్ని ఉపయోగించి గవర్నర్స్ని మీ రాజకీయ కార్యకర్తలుగా మార్చి వాళ్ళ ద్వారా రాష్ట్రాలను కంట్రోల్ చేసేటువంటి ఒక స్థాయికి దిగజారిపోయారు. మూడవది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఏదైనా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉంటే పరిష్కారం చేయాల్సింది కేంద్రమా, లేదంటే వాళ్ళ కన్ఫ్యూజన్లో పెట్టి మీ పార్టీ నుంచి చేస్తే ఉపయోగం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది పోలవరంది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? రాష్ట్ర నాయకులు అంటే ఇప్పుడు మేము కడతామని చెప్పచ్చు కదా, చంద్రబాబు నాయుడు ఆయన చెప్పాడు. కానీ మేము కడతాము నేషనల్ ప్రాజెక్ట్ చెప్పచ్చు, చెప్పలేక పోయారు. విభజన చట్టంలో ఉన్న ప్రకారం నీ అమరావతి వచ్చి ఫౌండేషన్ వేశాడు, నీళ్లు మట్టి మొఖాన్ని కట్టిపోయాడు. అంతవరకు ఏంటంటే వల్ల ఏ రాష్ట్రంలో కానీ ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు దాని క్యాపిటల్కి కేంద్ర ప్రభుత్వం నిధులు భరించాలా, ఇచ్చిందా? ఇవ్వలేదు. స్పెషల్ చట్టం ఒకటి చెప్పారు, ప్రత్యేక హోదాకి వెంకయ్య నాయుడు గారే స్వయంగా రాష్ట్రంలో సన్మానాలు చేయించుకొని ఈ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు నడిపిస్తానని హామీ ఇచ్చాడు. హోమ్ మినిస్టర్ తిరుపతికి వచ్చి, ప్రధానమంత్రి తిరుపతికే వచ్చి దేవుడి సమక్షంలో మేము విభజన చట్టాలు అమలు పరుస్తామని హామీ ఇచ్చాడు. చేశారా? చేయలేదు. బ్యాక్వర్డ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. మీ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలకి ఒక పద్ధతుల్లో, బీజేపీకి వ్యతిరేకమైన ప్రభుత్వాలకు ఒక పద్ధతిలో మీరు నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఇది కేవలం వివక్షత పూర్తి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం సూచన వైఖరి ఇది. మూడవది ఏంటంటే ఏకపక్షంగా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం మొత్తం అంటే గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రాన్ని మొదలుకొని పాండిచేరిలో ఉన్నటువంటి దాకా మొత్తం పోర్ట్లు మొత్తం అదానికి అప్పగిస్తున్నారు. అంటే ఇప్పుడు సముద్ర మార్గం కూడా స్మగ్లింగ్ జరుగుతూ ఉంది, మొత్తం మాదిగా జరుగుతూ ఉన్నాయి, గంజాయి దొరుకుతూ ఉంది. గంజాయి మొత్తం కూడా తాలిబాన్ నుంచి వస్తూ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంద్రాకు వస్తూ ఉంది, ముంద్రా పోలి దేశం మొత్తం పోతూ ఉంది. ఇవన్నిటికీ అదాని ఆద్యుడు. అదాని ఎవరంటే మోడీ శిష్యుడు. అంటే ఈ దేశంలో సముద్ర మార్గం కూడా స్మగ్లింగ్ జరగడానికి వచ్చేటువంటి మార్గాన్ని ఆయనకి అప్పగిచ్చేశారు. అంటే తీరపంతం ఆయనకి అప్పగిస్తే ఆయన రోజుకు 1000 కోట్ల మనకు లాభం వస్తుందని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఈ స్మగ్లర్స్కి దేశాన్ని అప్పగిస్తూ ఉన్నారు, సముద్ర తీరాన్ని అప్పగిస్తూ ఉన్నారు, పరిశ్రమ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, లాభాలు వచ్చే ఫ్యాక్టరీ మొత్తం అమ్మేస్తూ ఉన్నారు. ఇట్లాంటప్పుడు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క పబ్లిక్ సెక్టర్ తెచ్చారా? అనేక ప్రధానమంత్రులు తెచ్చారు, ఒక్క పబ్లిక్ సెక్టర్ తేకపోగా ఇప్పుడు 23 పబ్లిక్ సెక్టర్స్ అమ్మేశారు. అంటే బిడ్డలుగా నమ్మకం తెలుసండి, కడుపు తీపి. మీకేం తెలుసా గొడ్రాళ్ళకి? మీరు పబ్లిక్ సెక్టర్ పెట్టేవాళ్ళకి కాదు, చివరికి ప్రజల సొత్తులు మీరు అమ్మేస్తూ ఉన్నారు, కూటీలకు అమ్మేస్తూ ఉన్నారు. ఇంత దేశద్రోహమైన పద్ధతి చేస్తూ ఉన్నారు. ఫెడరలిజానికి మీకు అన్యాయం చేస్తూ ఉన్నారు, రాష్ట్రాలకు వివక్ష చూపిస్తూ ఉన్నారు, గవర్నెన్స్ ఉపయోగిస్తున్నారు మీ ఏజెంట్లాగా. ఈ పద్ధతిలో వస్తున్నప్పుడు మీరేమంటారు? పద్మశ్రీ అవార్డులు ఇచ్చామని చెప్తున్నారు. పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇచ్చారయ్యా? విప్పేసి ఆడుకుంటే కంగనా రౌత్ ఎక్కిస్తారా? ఏమయ్యా అట్లాంటి పద్మశ్రీ ప్రతిచ్చి మీరు మిసాలు చెప్పుకుంటారా? సిగ్గుండాలి కొంచెం అన్న మాట్లాడడానికి. మీరు ఈ దేశంలో లౌకిక వ్యవస్థని రెస్పెక్ట్ చేయడం వల్ల, ప్రజాస్వామ్యం లెక్క చేయడం వల్ల, తర్వాత మనకున్నటువంటి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ చూస్తూ ఉన్నాం. ఎవరు చూస్తారు? మీరు మొత్తం సిస్టాన్ని ధ్వంసం చేసే పద్ధతి తీసుకెళ్ళి ప్రమాదం చేస్తారు. కాబట్టి రేపు ఎల్లుండికి 28-29 దేశవ్యాప్తంగా జరిగేటువంటి నిరసనలో అందరూ పాల్గొమని చెప్పేసి అని నేను పిలిపిస్తా ఉన్నా. రైట్, ఖచ్చితంగా మీరు లేవనెత్తిన అంశాలపై ఎన్ఎస్ ప్రభాకర్ గారు సమాధానం తీసుకుంటాను. అంతకంటే ముందు తోపుదూతి ప్రకాష్ రెడ్డి గారు, మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు, ఖచ్చితంగా 2023 కల్లా పోలవరం పూర్తి చేస్తాము అని. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పోలవరం ప్రాజెక్టు సంబంధించి సవరించిన అంచనా వ్యయం 55,516 కోట్ల వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ ఇంకా ముందుకు సాగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు పదే ప్రస్తావిస్తున్నారు, ప్రత్యేక హోదా సాధిస్తామంటున్నారు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కింద రాయలసీమకు చెందిన 4 జిల్లాలు, ఉత్తరాంధ్రకు చెందిన 3 జిల్లాలకు ప్యాకేజీ, జిల్లాకి 50 కోట్లు చెప్పిన 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి ఎలాంటిదో మనకు తెలుసు.
కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి పరిస్థితులు ముందుకు కదలని వాతావరణం, ఖచ్చితంగా ఇవన్నీ 2024 లోపు పరిష్కారం అవుతాయన్న భావనలో ఉన్నారా? లేదండి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ప్రధాన పాత్ర పోషించి ఏదైతే ఆ రోజు విభజనలో మా పాత్ర కూడా ఉందనేసి బీజేపీ చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు జాతీయ ప్రభుత్వంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన జరిపిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకు కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు మేము అందరం కలిసి చేశాము, దీనికి మా పాత్ర ఉందని చెప్పుకున్న ప్రతి ఒక్క పార్టీ కూడా ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ముందుకు పోయే విధంగా సహకరించాల్సిన అవసరం ఉంది. అదే ఈ విభజన మనం చేశాము కాబట్టి దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇబ్బంది జరగకూడదు, వీళ్ళకి నిధులతో మనము సపోర్ట్ చేయాలా. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మేమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము కాబట్టి దీని నిధుల దగ్గర ఎక్కడ జాప్యం చేయకూడదు. దీనికి ఆర్ఎన్ఆర్కి సంబంధించిన డబ్బు ఎప్పటికప్పుడు మనం అందజేయాలనేటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం చూపించారు. ఇక ప్రాజెక్టు వర్క్స్ కాంపోనెంట్ పనుల జాప్యానికి కారణము గతంలో వచ్చినటువంటి హెవీ ఫ్లడ్స్, దాదాపుగా 25 లక్షల నుంచి 40 లక్షల క్యూసెక్ల వరకు వచ్చినటువంటి ఫ్లడ్స్ వచ్చిన సందర్భంలో గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని తప్పిదాలు జరిగాయో, స్పిల్వే పూర్తి చేయకోకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టడం, అది కూడా అరకొరగా పూర్తి చేయడం వలన మాక్సిమం ఫ్లడ్ వచ్చిన కాలంలోని ఆ మినిమైజ్డ్ వెంట్ ఏదైతే మనం మిగిలిపోయి ఉందో, ఈ కాపర్ డ్యామ్ 2 వైపుల మధ్యలో ఉన్న 600 మీటర్లోని మొత్తం డిశ్చార్జ్ రావడం వల్ల అది నేరుగా అప్పటికే నిర్మాణ దశలో ఉన్న డయాఫ్రమ్ వాల్ని హిట్ చేయడము, దానివల్ల కొంత డయాఫ్రమ్ వాల్కి నష్టం జరగడం వల్ల సో దాన్ని రీడిజైన్ చేసుకుని పునర్నిర్మించుకునేటువంటి పరిస్థితి రావడం వల్ల కొంత డిలే అయింది తప్ప వర్క్ కాంపోనెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు కూడా తన స్పీడ్ ని తగ్గించలేదు. అంటే తోటూరి ప్రకాష్ రెడ్డి గారు, ఒకవైపు కేంద్రం సవరించిన అంచనా వ్యయ ఆమోదించలేదు అంటున్నారు, 2023 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు. సాధ్యమయ్యే పనైనా నమ్మే పరిస్థితి ఉందా? తెలుగుదేశం పార్టీ మీ పార్టీ మధ్య రోజు ఈ అంశాలకు సంబంధించి రోజు ఆరోపణ ప్రత్యారోపణలు ఉన్నవే, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో మీరు, కేంద్రంలో ఎన్డీఏ. రేపొద్దున పోలవరం బాధ్యత మీదే కదా, మిమ్మల్నే కదా ప్రజలు ప్రశ్నిస్తారు. పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిది. అవును, మన షెకావత్ కూడా ఒప్పుకున్నారు. అది చట్టం ప్రకారము జాతీయ ప్రభుత్వాన్ని, దాంట్లో ఎక్కడ కూడా ఆ బాధ్యత చూపిస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద కనపడట్లే. ఎందుకంటే చేసిన పనికి ఫైనాన్షియల్ రియంబర్స్మెంట్ చేసేటువంటి విషయంలో కానీ, R&R కి సంబంధించిన పేమెంట్స్ ఇచ్చేటువంటి విషయంలో కానీ నిర్లక్ష్యం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా మాకు ఇప్పటి వరకు కూడా 2,800 కోట్ల రూపాయల పేమెంట్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా R&R కి సంబంధించి ఏదైతే ఇళ్ల నిర్మాణం చేస్తానో దాదాపు 1.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాల్సిన పరిస్థితిలో ఇప్పటి వరకు 25,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే కేంద్రం ఫండ్స్ ఇచ్చేటువంటి విధానం ఆ విధంగా లేదు. రేపు వర్క్ కాంపోనెంట్ మేము పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ 23లో తప్పనిసరిగా మేము పూర్తి చేసి నీళ్లు నిలబెట్టాలన్నప్పుడు కూడా అది 41 మీటర్స్ లెవెల్ వరకు నీళ్లు నిలబెట్టవచ్చు తప్ప మొత్తం 45 వరకు కూడా FRL వరకు కూడా నీళ్లు నిలబెట్టే పరిస్థితి వస్తే గ్రామాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి దీంట్లో R&R అనేది ఎప్పటికప్పుడు మనము వీళ్ళని రిహాబిలిటేట్ చేసేటువంటి బాధ్యత కేంద్రం తీసుకోవాలా. అది తీసుకున్నప్పుడే ఇళ్ల నిర్మాణానికి, కనీసం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బాధ్యత అయినా వాళ్ళే తీసుకొని ఇల్లు కట్టించినా లేదా దానికి సంబంధించిన నిధులు వాళ్ళు ఇచ్చినా ఏదైనా చేస్తే పోలవరం పట్ల బాధ్యతగా వ్యవహరించినట్టు. రెండవది, ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడింది రాజధాని 24 వరకు కూడా మాకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉన్న పలానా 24వ సంవత్సరం గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది, దానికి మీ 1,500 కోట్లు ఇచ్చాము, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 రాజధానులు అంటూ ఒక అనిశ్చితికి లేపారు. దానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదు, రాజధానికి విభజన హామీలు చేయట్లేదని ఎట్లా కేంద్రాన్ని నిలదీస్తారని ప్రభాకర్ గారి ప్రశ్న. ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ నిర్ణయాలు ఈ ప్రభుత్వం అమలు చేయటం లేదు, కొన్ని ప్రాజెక్టులకు DPRలు ఇవ్వటం లేదు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మేము 50% ఖర్చు పెట్టగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన 50% ఖర్చు పెట్టడం లేదు. ఇవన్నీ ఉంచుకొని ప్రతిసారి కేంద్రం మీద ఒక నెపం నెట్టేసి కేంద్రం ఇవ్వలేదు అని ఎట్లా అంటారు? ప్రభాకర్ గారు అడుగుతున్న ప్రశ్నే, ప్రకాష్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు అడుగుతున్న ప్రశ్న వినండి. ఆయన క్వశ్చన్స్ కు ఒక్కొక్క దానికి నేను సమాధానం చెప్తాను. 2024లో ఉన్న పలానా మీరు హైదరాబాద్ లోంచి వెళ్ళండి అంటే
అప్పటికి మేము ఒక రాజధాని నిర్మించుకొని ఉండాలా. తప్పో గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసినప్పటికీ కేంద్రం ఇచ్చింది 1500 కోట్లే. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీంతో కూడా కలిపి ఖర్చు పెట్టింది 5000 కోట్లే. ఈ 5000 కోట్లు ఖర్చు పెట్టగానే మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నభిన్నమైంది అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే ప్రభాకర్ గారు మాట్లాడింది మీకు కట్టాల్సిన అవసరం లేకపోయినా మీరు అమరావతి మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు ఇబ్బందుల్లో పడుతున్నారు, దానికి మేము సపోర్ట్ చేయడం అంటే ఎలాగని మాట్లాడారు. అంటే కేవలం 5000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంపోనెంట్ మాత్రమే రాజధాని. ఇక్కడ 3 రాజధానులకు సంబంధించిన అంశం అనేది మా ఇంటర్నల్ మా రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మేమందరం కలిసి తీసుకునే నిర్ణయం 13 జిల్లాల అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము 3 రాజధానులను వేస్తే దానికి ఒక న్యాయ రాజధాని అని కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కానీ లేదా లెజిస్లేటివ్ క్యాపిటల్ అని కానీ మేము ఏదైతే వీటికి నామినికేచర్ ఇచ్చుకోవడం జరిగిందో అది మా అంతర్గత విషయం. దానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇంకొకరికి కానీ దానికి సంబంధించిన ఎటువంటి రైట్స్ కూడా ఉండదు. ఆల్ రైట్స్ ఆర్ రెస్టెడ్ విత్ ది అసెంబ్లీ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అయితే రైల్వే జోన్ కి సంబంధించి అంటే మేము అడుగుతున్నది మొన్న ఈ మధ్య మాకు హైకోర్టు ఇచ్చిన ఒక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 6 నెలల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నేను మొత్తం డెవలప్మెంట్ చేసి అమరావతి ప్రాంతాన్ని డెవలప్ చేసి ఆ ప్లాట్లను అప్పచెప్పాలనుకుంటే చివరిగా అందరూ కూడా సమిష్టిగా మేము మాట్లాడాల్సింది పాలక ప్రతిపక్షాలు కానీ అందరూ కానీ మాట్లాడాల్సింది ఏంటంటే సో కేంద్రం వైపు మాకు 1,50,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీరు చేయండి, ఈ విధంగా హైకోర్టు అడుగుతా ఉంది, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అని కేంద్రం వైపు చూడాల్సిన పరిస్థితి తప్ప అంతకు మించి ఆ అంశంలో మేము చర్చించాల్సిన విషయం ఏం లేదు. విశాఖ ఉక్కుకు సంబంధించి మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కును దాన్ని జాతీయం చేసుకోవడం, దాన్ని ప్రైవేటైజ్ చేయడము, అదే విధంగా ఇతర పిహెచ్యూస్ అన్నిటిని కూడా ఒకవేళ అది ఎయిర్పోర్ట్స్ కావచ్చు, వైజాగ్ స్టీల్ కావచ్చు, లేదా రైల్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేసేటువంటి విధానం అయితే అంటే బీజేపీ ప్రభుత్వము ఇది భారత ప్రభుత్వమా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎజెండాను మాత్రం ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రభుత్వమా, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ సమగ్రతను కాపాడుకుంటూ అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ముందడుగు వేయాలా, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయో వాటిని లాభాల బాటలో ప్రయాణం చేసే విధంగా వాటికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసుకుంటూ అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన లేని ప్రభుత్వమా, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ విధానాన్ని మాత్రమే మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. కొంత సాంకేతిక సమస్య తలెత్తుతుంది. ఎన్ఎస్ ప్రభాకర్ గారు కాదు, నేను కూడా మాట్లాడాలండి. రైట్, ప్రభాకర్తో మాట్లాడే ముందు శ్రీనివాస్ గారు, ఎన్ఎస్ ప్రభాకర్ గారు కొన్ని చెప్పారు, ఇందాక నేను చెప్పిన దానికి సమాధానం. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఎక్కువ కాదండి, లేదు ఒక్క నిమిషం. సతీష్ గారు, ప్రభాకర్ గారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన విషయంలో నారాయణ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 10 సంవత్సరాల కాలంలో యాంటీ బీజేపీ ప్లాంక్లో సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ని సమర్థిస్తూ వచ్చాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ బూసి చూపించుకుంటూ కాంగ్రెస్నే సమర్థించాయి. మరి అసలు ఈ ప్రైవేటైజేషన్కి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడవటానికి కానీ, మరి అవి ప్రైవేటీకరణ అవ్వటానికి కానీ, లేదా పూర్తిగా కార్మికుల ప్రయోజనాల్ని ఫణంగా పెట్టేటువంటి ఒక విధంగా కేంద్రమే వ్యవహరిస్తూ వచ్చింది ఎన్నో సందర్భాల్లో. ప్రతి సందర్భంలో కమ్యూనిస్టులే సమర్థించినటువంటి పార్టీ, కమ్యూనిస్టులే మద్దతు పలికినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలే వ్యవహరిస్తూ వచ్చాయి. అసలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయినాయంటే కారణం ఈ కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించినటువంటి ఒకవైపునైతే కమ్యూనిస్టు నాయకుల యొక్క వ్యవహారం ఇంకొక వైపున జరిగిందని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయినటువంటి ఒక అంశం. స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత మొదటి 20 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రయారిటీస్ ఒక రకం, ఆ నెక్స్ట్ 20 ఇయర్స్ ఉన్నటువంటి ప్రయారిటీస్ మరొక రకం. మొదట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారానే నిర్వహిస్తూ వచ్చారు కాబట్టి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి. ఆ తర్వాత అవి ఉపాధిని చూపించినాయి, ఆదాయాన్ని చూపించినాయి, తర్వాత ఉద్యోగాన్ని కల్పించినాయి. దీంతో పాటు ఆర్థిక వనరులను సమీకరించుకోవటం కొరకు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడులు
ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినాయి కాబట్టి Okay. ఇప్పటికీ బిహెచ్ఎల్ లాంటివి లాభాల్లో జరిగినాయి, ఈసీఎల్ లాంటివి లాభాల్లో జరిగినాయి, ఇతర హెచ్సిఎల్ లాంటివి ఇప్పుడిప్పుడే నష్టాల ఊపిలో కూరుకుపోయినాయి. ఇది టోటల్గా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కాలం మారిన తర్వాత, ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత, ఓకే పెట్టుబడులు పెరుగుతున్నటువంటి తర్వాత, బ్యాంకుల రుణ సౌకర్యం పెరిగినటువంటి తర్వాత ఓకే చీపుగా అంతే వ్యవహారం ఇతరతర మార్గాల ద్వారా వస్తుండేసరికి ఈ నష్టాలు కూడా ప్రజల యొక్క సొమ్మే. కేంద్ర ప్రభుత్వం నష్టపోతున్నటువంటి కోటాను కోట్ల రూపాయలు Right. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి పెట్టుబడులు. రైట్ రైట్ అది ఎన్ఎస్ కూడా ప్రభాకర్ గారు ఓకే సామాన్యులు కట్టినటువంటి ఒక్క నిమిషం పన్నులే. ప్రైవేటీకరణకు సంబంధించి మీ వాదన మీకు ఉండొచ్చు. సామాన్యుల విశాఖ కట్టినవి. స్టీల్ ప్లాంట్ ఒక కేస్ అది స్టడీగా ఒకవైపున తీసుకుంటే, నష్టాన్ని ఒక విశాఖ స్టీల్ చేకూర్చినప్పుడు ప్లాంట్ ఒక కేస్ స్టడీగా సంస్కరణ తీసుకుంటే, తీసుకురావాల్సినటువంటి బాధ్యత విశాఖ కేంద్ర స్టీల్ ప్రభుత్వాలపైన ప్లాంట్ ఉంటుంది. నష్టాలకు కారణం అది ఎవరన్న కాంగ్రెసా, ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి కదా. బీజేపీ లేకపోతే ఇంకో క్యాప్టివ్ ప్రభుత్వం ఫైన్స్ ఉన్నట్టుగా కాదు. ఈ కేటాయించకపోవడం కమ్యూనిస్టులకి ఎవరు పని పాట తప్పు? లేదు. ఎప్పుడు కూడా ఆడిపోసుకోవడమే వాళ్ళకి తెలిసినటువంటి విషయం. బెంగాల్ని ఏళ్ళప్పుడు కూడా ఎన్నో ప్రైవేట్ సంస్థల్ని రప్పించారు. Right. ఇదే బెంగాల్లో ఆ విషయం నారాయణ గారు CPI, చెప్తారు. CPM Right, right, right. Okay, okay, okay. రాష్ట్రంలో ఆదానీలు బాగా వేయలేదా, Right. అంబానీలు పరిశ్రమలు పెట్టలేదా, లేదా ఇతర పారిశ్రామికవేత్తలు నారాయణ రాగండి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేదా? తీసుకోండి. ఎవరు పెట్టనిచ్చారు, ఎందుకు ఎందుకు పెట్టలేదు పెట్టనిచ్చారు? వాళ్ళ విధానాలకు వ్యతిరేకమైతే ఎందుకు ఆ రకంగా ప్రోత్సహించారు? సమాధానం చెప్పాలి. Right. నారాయణ గారు ఒకసారి లాంటి Right, right, నారాయణ గారు right. సమాధానం చెప్తారు. దాని మీద ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు ఖచ్చితంగా నారాయణ గారు మాట్లాడవలసినటువంటి సమాధానం తీసుకుంటారు. విషయాలు, వాస్తవాలు తెలుసుకుని Right, right. మాట్లాడటం అనేది మంచిది. Right. ఈరోజు కేరళలో ఉన్నటువంటి సిపిఎం Right, right, okay, okay. పినరాయి రవి ఏం చేస్తున్నాడు? రైట్ 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 ఏం చేస్తున్నాడు? పినరాయి కోర్టులో విజయన్ ఏం పినరాయి చేస్తున్నాడు? విజయన్ రైట్ రైట్ ఒక్క నిమిషం, ఒక్క కోర్టుల యొక్క నిమిషం. అభివృద్ధి కొరకు ఏం చేస్తున్నాడు? Right, right, రాష్ట్ర right. ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా? అదే ఒకసారి. ప్రైవేట్ సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. Right, right. ఎన్ఎస్ ప్రభాకర్ గారు. అవసరం ఉంది. ఎన్ఎస్ ప్రభాకర్ గారు. ఎంతకాలం మాట్లాడి ప్రజల్ని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మోసగిస్తారు వామపక్ష ఈ మీడియాల సిద్ధాంతం ద్వారా. వర్సెస్ ఈ బీజేపీ కార్మికుల సిద్ధాంతంపై హక్కుల చర్చ ద్వారా కాదు. కొన్ని అంశాలను ఆయన కార్మికుల యొక్క ప్రస్తావించారు. ఎందుకంటే జీవితాన్ని ఆంధ్రప్రదేశ్లో పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ విశాఖ కమ్యూనిస్టులు స్టీల్ ప్లాంట్ కలిసి ప్రైవేటీకరణ ఈ అంశం కొంత దేశాన్ని హైలైటెడ్ అభివృద్ధి అంశంగా ఉంది కాబట్టి ఆ అంశాన్ని మోడీ ప్రస్తావించారు. గారు అందరినీ ఇక్కడ రెండు అభివృద్ధి తెలుగు పదంలో రాష్ట్రాలు పయనింపజేస్తారు. కేంద్ర వైఖరిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం అన్నదే ప్రధాన సబ్జెక్టు. ఆ నేపథ్యంలో కేంద్ర విద్య సమాధానం ఏంటి? రాష్ట్రాల వైఖరి కరెక్ట్ అయినా అనుకున్నంత స్థాయిలో రాష్ట్రాలు పోరాడుతున్నాయా? నారాయణ గారు ప్రభుత్వ దీని రంగ దీని దీని సంస్థల చుట్టూరే గురించి చర్చ మాట్లాడారు జరుగుతోంది. కాబట్టి దీని అది చుట్టూరే చర్చ ప్రస్తావించాలి. జరుగుతోంది. నేను మనందరం కూడా అందరికీ దీనికే కన్ఫైన్ అయిదాం. చెప్తున్నాం. మనందరం కూడా తెలుగు దీనికే రాష్ట్రాలు కన్ఫైన్ రెండు అయిదాం. కూడా రైట్ మాకు రెండు కన్నులు లాంటివి. రైట్ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా నరేంద్ర మోడీ గారికి రెండు కన్నులు లాంటివి. Right. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన ప్రతి సమస్యని కూడా Okay. పరిష్కారం సరే, చేసి ఒక్కటే. చూపిస్తారు. ఓకే ఓకే ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు రాబోయేటువంటి శ్రీనివాస్ గారు, మూడు రెండు మాసాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రతి సమస్యకి రెండు తెలుగు పరిష్కారం రాష్ట్రాలు ప్రధాని కనుగొంటారు. మోదీకి రెండు కళ్ళు ఇరు లాంటివి. రాష్ట్రాల ప్రజలు, ఖచ్చితంగా ఇచ్చిన ఇరు ప్రతి రాష్ట్రాల హామీ యొక్క విభజన చట్టం ప్రకారం చేయాల్సిన ప్రతి హామీ రాజకీయ నెరవేరుస్తూ చేసిన ఉంటారు ప్రభాకర్ గారు. ఇంతకు ప్రజలని మించిన హామీ ఏం కలిపి కావాలి నడిపి మీకు? ఆ ప్రకారంగా సమస్యకి Right. పరిష్కారం కనుగొంటారు. ఆయన గుజరాత్ ఎక్స్ప్రెస్ లో ఉందని వెళ్ళిపోతుంది, ఆగట్లేదు మాకు. సరే, ఒక్క విషయం అండి, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ప్రభాకర్ గారు, మీరు నేను అడిగిన ప్రశ్నలకు మీరు ఒక్కదానికి కూడా సమాధానం సరిగ్గా చెప్పలేకపోయారు. అమరావతి గురించి ఆయన మాట్లాడారు, ఆయన సమాధానం చెప్తారు. నేను అడిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఈ సంవత్సరం బడ్జెట్లో, రైల్వే బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో ఇవాళ హైదరాబాద్ నుంచి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన దాంట్లో ₹1 ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ క్రితం సంవత్సరం ₹1,00,000 ఇచ్చారు. మెట్రో విషయంలో మీ రాష్ట్రాలకు కానీ 19,300 కోట్ల రూపాయలు ఈ దేశ బడ్జెట్లో కేటాయించుకుని నా తెలుగు రాష్ట్రాలకే ₹1 కూడా ఇవ్వని సందర్భంలో మీరు ఎలా సమాధానం చెప్తారు? దయచేసి అర్థం స్టార్ట్ చేసుకుని దక్షిణాది కనుకుంటే నిన్న కనిమొళి గారు మాట్లాడారు. సదర్న్ రైల్వేకి ₹59 కోట్ల కొత్త ప్రాజెక్టులు కేటాయించి నార్థన్ రైల్వేకి ₹13,197 కోట్ల కేటాయించారు. ఎలా సమాధానం చెప్తారు? మీ ఉత్తరప్రదేశ్కి 4 మెట్రో ప్రాజెక్టులు కాన్పూర్ ప్రారంభించారు మోడీజీ. తర్వాత గోరఖ్పూర్కు ఉత్తరప్రదేశ్ 7 మెట్రోలు కావాలా? మా రాష్ట్రం మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదని దయచేసి నేను అడిగిన ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. రెండో విషయం, నా రాయలసీమకి ఉత్తరాంధ్రకి ₹1 కేపీకే ప్యాకేజీ దీని గురించి మాట్లాడకుండా ₹1 కూడా 8 సంవత్సరాలు చేయకుండా నా ఈ డిఫెన్స్ కారిడార్ పెట్టుకుని బుందేల్ఖండ్ లక్కులో పెట్టుకుంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారండి? మాకు మీ రాష్ట్రానికి మీ గౌరవ ప్రధానమంత్రి గారు, గుజరాత్ ప్రధానమంత్రి గారు అభినందించబడుతున్న గౌరవనీయులు మోడీ గారి దాంట్లో ఆల్రెడీ వారికి అహ్మదాబాద్ రాష్ట్రం ఉంది, అహ్మదాబాద్ రాజధాని ఉందండి. గాంధీనగర్ కూడా మెట్రో కేటాయించకుండా చాలా బాగా అభివృద్ధి చేసుకుని కొత్త రాజధాని సంతోషం. ధోలేరా సిటీలో నిన్న రూపానీ గారు, మోడీ గారు ప్రకటించారు. దానికి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నారు? ధోలేరు సిటీని ఏషియాలో పెద్దగా చేస్తారు, సంతోషం. నేను మిమ్మల్ని అధ్యక్ష చేయలేదు, నేను అన్నమాటనే. ఇవాళ గిఫ్ట్ సిటీకి హైదరాబాద్ లో పెట్టుకున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం అటు పక్కన పెట్టించండి. మాకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా నిర్మలా సీతారామన్ గారు వెళ్ళిన తర్వాత
1,70,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుకుని మళ్ళీ గిఫ్ట్ సిటీకి సతీష్ గారు. రాయితీలు అవసరం లేదా, Right. మాకు ఇస్తానని రాయితీలు అవసరం లేదా? Right. నేను గౌరవం మీ ఆర్థిక శాఖ మంత్రి గారితో మేము పోలవరం విషయంలో మాట్లాడాను. Right. మేము ఇచ్చే 1-2 టైం ఇచ్చారు, సంతోషం ఆవిడ పార్లమెంట్ జరుగుతున్నా కూడా. సతీష్ కానీ గారు. నేను చెప్తున్నాను ఒక్కసారి వినండి. నేను Right. నేను Right. మీరు ప్రభాకర్ గారు అన్నదానికి ఒక్క నిమిషం మీరే సమాధానం చెప్పాలి, ఒక్క నిమిషం. నేను మా పోలవరానికి మీరు 55,000 కోట్లు కాకుండా ఇవాళ 2,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చి మీరు కెన్ బట్వా ప్రాజెక్ట్ ని కేంద్రంలో మీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కెన్ బట్వా ప్రాజెక్ట్ ని బడ్జెట్ లో ప్రకటించి మా తెలుగు రాష్ట్రానికి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా బడ్జెట్ లో మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. ఏ ఒక్క విషయంలో నేను చెప్తున్నాను, మా తెలుగు జాతి కోసం నేను చెప్తున్నాను, మీరు కూడా మాలో భాగమే. కానీ మా తెలుగు జాతి కోసం ఏదైతే ఉందో కృష్ణా జలాల విషయంలో మీరు పై రాష్ట్రాలకు అనుకుని ఈ కేంద్ర ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేను కూడా ప్రశ్నిస్తున్నా. మా రాష్ట్రాల గురించి నేను అడిగిన ప్రశ్నలో 4 ఇట్లు 5 ఇట్లు 6 ఇట్లు సమాధానం చెప్పలేదు సార్. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి 10 రూపాయలు జేకేలు ఉన్నారు. 80,000 కోట్లు పెట్టి నేను క్లోజ్ చేస్తానండి. నేను క్లోజ్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి, నేను క్లోజ్ చేస్తాను. నేను 80,000 కోట్ల రూపాయలు బొంబాయి టు ఢిల్లీ కారిడార్లు. సతీష్ గారు మీరే సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు 36,000 కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా జాతీయ రహదారుల కింద 36,000 మొత్తం అభివృద్ధి చేయడం పనులు పూర్తి చేసి వేగవంతంగా నడిపిస్తున్నది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాదా అని చెప్పని నేను అడుగుతున్నా. రైల్వేలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర వాటా ఖర్చు అయిపోయి రాష్ట్రం వాటా కూడా ఖర్చు పెట్టి మీరు ఇవ్వవలసింది ఇవ్వండి బాబు అని పీయూష్ గోయల్ గారు ఇప్పుడున్నటువంటి వైష్ణవ్ గారు పదే పదే చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడం. అరే ఒక వైపున మౌలిక సదుపాయాల కొరకు జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తా ఉంటే ఇంకా వివక్ష, ఇంకా అన్యాయం, ఇంకా మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉంటే, అక్కడ ఇక్కడ ఒకే పాలన ఉంటే, అక్కడ ఇక్కడ ఒకే నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అడిగితేనే మేము చేస్తామన్న వైఖరి కరెక్టేనా? ఇతర బీజేపీ భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తేనే పని చేస్తామనటం కరెక్టేనా? తెలంగాణలో కూడా విభజన చట్టం పార్లమెంట్ గా ఆమోదించింది. అక్కడ ఇక్కడ విభజన చట్టం పార్లమెంట్ గా ఆమోదించింది. ఈ రకమైనటువంటి ప్రత్యేక హోదా పార్లమెంట్ సాక్షిగా కదా ఇచ్చిన హామీ. మాట్లాడ ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు మాకు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకుండా మీ బీహార్ కోసం ఇవాళ ముసిగిని చెప్పడం చెప్పి మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు. 2027 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక తరగతి వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి మార్చి 31 కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారు? అంతిమంగా నేను మాట్లాడుతున్నాను. మీ గుజరాత్కి 1,47,000 కోట్లు చేసే బుల్లెట్ రైల్లో 5,000 కోట్లు బ్రహ్మాండంగా ఉన్న ఆ 2 రాష్ట్రాలు పెట్టుకుని ఎందుకని ఖర్చు పెడుతున్నారు? ఇక్కడ మా రాష్ట్రాలకు ఎందుకు అన్యాయం చేస్తారు? తెలుగు జాతికి ప్రతి దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తారు? మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను. మా రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి సౌత్కి దానికి బట్టి ఆ రోడ్ల లైన్లు పెట్టుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుని ఆ రోడ్ల నుంచి మాకంటే 6 రెట్లు ఎక్కువగా మీరు మహారాష్ట్రకి నిధులు ఇచ్చారు. ఆ విషయం ఎందుకు మాట్లాడలేదండి? వాళ్ళకి ఫ్రీ రోడ్లు, టోల్స్, వాళ్ళకి ఫ్రీ రోడ్లు ఏమేం చేయాలి సార్? ఇది నారాయణ గారు మాట్లాడండి సార్. పరిపాలించినటువంటి ప్రభాకర్ గారు చెప్పండి. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం సార్. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేవి రైల్వేస్ లో ఈ రాష్ట్రాల్లో గానీ ఆ రాష్ట్రాల్లో గానీ ఏమీ లేవు. ప్రభాకర్ గారు విశాఖ మెట్రోకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. పెట్టుబడికి ఇలాంటి అంశాలు ఉన్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖకు సంబంధించి అతిగతి లేని పరిస్థితుల్లో ఇప్పుడు కొంచెం మొమెంటం తీసుకుంటున్నామని ప్రకటన చేసిన మాట వాస్తవం కాదా? ఎక్కడైతే అభ్యంతరం వస్తున్నారో వాల్టేర్ డివిజన్ తీసేసి మొత్తం అటు ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని కేంద్రాలను అటు రాయగఢ్ డివిజన్ కలిపి రాయగఢ్ డివిజన్ ప్రకటించడం కరెక్ట్ కాదు. ఇలాంటి అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా. మీరు తప్ప ఎవరు తప్పని కాదు.
తెలుగు రాష్ట్రాల బాధ్యత ఏంటి? అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కానీ అధికారంలో ఉన్న వైసీపీ కానీ సరైన రీతిలో పోరాడుతున్నాయి, ఒత్తిడి తెస్తున్నాయి అనేది కూడా ప్రశ్నే. ఇక్కడ ఒక కేంద్రాన్ని తప్పు పెట్టడం అనేది టెంటివ్ ఉద్దేశం కాదు. మన 2 తెలుగు రాష్ట్రాల బాధ్యత ఏంటనేది గుర్తు చేయడం కూడా టెంటివ్ ఉద్దేశం. ఖచ్చితంగా ఒక్క నిమిషం లైన్లో ఉంటుంది. నారాయణ గారు మీరు లేవనెత్తిన అంశాలకి ప్రభాకర్ గారు వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీకి 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళు, ఖచ్చితంగా విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, అన్ని రాష్ట్రాలకు చేసినట్టే చేస్తాము. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు ఇవ్వలేక, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్టేకు వాళ్ళు ఇవ్వలేక చివరికి కేంద్రాన్ని బోర్డులో నిలబెడుతున్నారనేది ప్రభాకర్ గారు చేస్తున్న ఆరోపణ. ఆయన ఆరోపణలో ఆయన కొంచెం ఓపికగా సంస్కారంగా ఉంటే మాట్లాడగలను, కానీ సంస్కారం లేకపోతే చేయగలిగేది లేదు. ఒకటి ఆయన చెప్పాడంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ గురించి మాట్లాడాడు, అప్పుడు కంపెనీలు సపోర్ట్ చేశారని. మేము గర్వపడుతున్నాం. ఆ రోజు ఆర్థిక నేరస్తులు జైలుకు పోయారు మంత్రులతో సహా, ఎవరు విదేశాలకు వెళ్ళలేదు. మోడీ వచ్చిన తర్వాత 2014లో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా ఉంటే ఇప్పుడు 18 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏగా వచ్చింది. 28 మంది దేశాన్ని వదిలిపెట్టి లండన్కి కెనడాకి వెళ్ళిపోయారు. ఆ 28 మందిలో 27 మంది గుజరాత్ వాళ్ళే, ఒక్క యజమాని తప్ప. వీళ్ళంతా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో మెలిగి డబ్బులు తినేసి ఎగవేసి విదేశాలు సరసోపేతంగా ఉన్నారు తప్ప ఎవరు జైలుకు పోలేదు. రెండవది, ఇప్పుడు మీరే కదా చెప్పింది విద్యుత్ చట్టంలో మీ వెంకయ్యనాయుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు కదా, మరి ఆయనే కదా చెప్పింది 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అని. మీరు ప్రత్యేక హోదా ఇచ్చినట్టే ఇవన్నీ సెటిల్ అయిపోయేవి. ఇప్పుడు దేనికి బడ్జెట్ దీని సంగతి అంతా కూడా. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోయారు? హామీ ఇచ్చిన తర్వాత ఇవ్వలేదు. తర్వాత దీని నుంచి నిధులకు సంబంధించి చెప్తా ఉన్నారు. మీ భిక్ష మాకు అక్కర్లేదయా, చట్ట ప్రకారం హక్కు ప్రకారం మిమ్మల్ని అడుగుతున్నాం, దీనికి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అని. రాజధానికి ఎవరు కట్టాలి? డబ్బులు ఎవరు కట్టాలండి? మీరు డబ్బులు కట్టాలా? కానీ 10,000 కోట్లు ఇచ్చారా? ఇవ్వలేకపోయారు కదా. తర్వాత పోలవరం కూడా చంద్రబాబు మేము కడతా ఉన్నాడు, నువ్వు కట్టక్కడదా మేము కడతామని ఎందుకు చెప్పలేకపోయారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత ఈ కడప మొదలుకొని రైల్వే జోన్స్ మొదలుకొని ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రైల్వే జోన్లు క్లారిటీ లేదు ప్రకటించడానికి. మొట్టమొదటి కూడా విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని కోరుతున్నాం, అఖిలపక్షం ఏర్పాటు చేశాం. బీజేపీ అపోజిషన్ ఉన్నప్పుడు దాన్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా సెకండ్ మనకు కనపడడం లేదు. ఇన్ని ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటి కూడా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అయితే ఒకటి మాట కరెక్టే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ బీజేపీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయినాయి. ఈ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం సాగించడంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలయడంలో ఫెయిల్ అయిపోయింది. మా ఫెయిల్ అయిపోయిన కారణం ఏంటి? బీజేపీ బ్లాక్మెయిల్ టాక్టిక్సే. కేంద్ర ప్రభుత్వం మీకున్నటువంటి కేంద్రంలో బ్లాక్మెయిల్ ఎక్కువ ఉన్నారు, మీరు సిబిఐని ఉపయోగిస్తున్నారు, అందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దానివల్ల ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఫైట్ చేయలేకపోయారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఫైట్ చేస్తున్నాడు, దాన్ని మీరు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రాలని బ్లాక్మెయిల్ చేసి బతకాలనుకుంటారా? రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి సరిగ్గా ఖర్చు పెట్టకపోతే దాన్ని మీరు అజమాయిషీ చేయడం మాకు అభిప్రాయంలా. మీరు డబ్బులు ఇవ్వకుండా అజమాయిషీ చేస్తారు. అందువల్ల తెలుగు రాష్ట్రాలకి అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా రాకుండా చేయడం వల్ల పెద్ద నష్టం వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టలేదు. ఇవన్నీ మీరు పోగొట్టుకొని చివరికి ఇప్పుడు ఏమని చేస్తారు? ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు, అన్ని ప్రభుత్వ రంగాల్లో అమ్మేస్తూ ఉన్నారు. ఎందుకు అమ్ముతా ఉన్నారని చెప్పేసి అడిగేది. నష్టం వచ్చింది, దానికి నష్టాలు వచ్చాయా? నష్టాలు రాలేదు కదా. మరి అదానికి ఎందుకు అంతే అప్పగిస్తున్నారు? మొత్తం గుజరాత్లో ఉన్నటువంటి పోర్ట్ నుంచే కదా వస్తుంది మొత్తం అంతా, మొత్తం బయటపడాయి కదా. మీరు అదాని మీద యాక్షన్ తీసుకోగలరా? స్మగ్లర్స్ అంతా మీ దగ్గర ఉన్నారా? మొత్తం ఉన్నంత మీ దగ్గర ఉన్నారు, మీరేం చేయగలరు? దీని మీద సమాధానం చెప్పగలరా? చెప్పలేకపోతున్నారు. నిన్నగాక మొన్న కారేకల్లో ఉన్నటువంటి పాండిచ్చేరిలో ఉంటే తేలిక ఇది కూడా పోర్టును అప్పగించేశారు. అంటే సముద్ర తీర ప్రాంతాలకు అప్పగిస్తున్నారు. అందువల్ల మీరు చేసే నష్టాలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తగిన పద్ధతిలో స్పందించి పోరాటం సాగిస్తే బాగుండేది. స్పందించలేకపోవడం పొరపాటు అయింది. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు. సత్యనారాయణమూర్తి గారు, మీరేం చెప్తారు? కేంద్ర వాదన కేంద్రం ఉంది, రాష్ట్రాల వాదన రాష్ట్రం ఉంది. మీరు అలాగే భారతీయ జనతా పార్టీ మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు 9 నెలలు కలిసే ఉన్నారు. గతంలో ప్రత్యేక హోదా అన్న అంశం విషయంలో అటు ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదంటూ టీడీపీ చేసిన ప్రకటన వల్ల ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధమయ్యామని బీజేపీ ఇప్పటికీ ఇస్తున్న వివరణ.
రెండు పోలవరం కడతా ఉన్నారు కాబట్టి నిర్మాణం బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పామన్న వాదనని ఇప్పటికీ అటు వైసీపీ బీజేపీ ఇద్దరు పాయింట్అవుట్ చేసే అంశమే. ఓవరాల్గా విభజన హామీలు నెరవేర్చడంలో కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించడంలో కానీ కేంద్ర వైఖరిపై స్థూలంగా తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ ఏంటి? సతీష్ గారు, ఇప్పుడు మేము ఇక్కడ రాజకీయాలుగా పార్టీలుగా మేము మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కలిసి అభివృద్ధి చేసుకున్న రాజధాని లేకుండా కట్టుబట్టలతో మేము మమ్మల్ని బలవంతంగా మమ్మల్ని పైకి పంపించారండి. ఈ 13 జిల్లాలు ఎవరో మేము విభజన కోరుకోలేదు. మేము అడగంది ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపి కుట్ర పన్ని మమ్మల్ని విభజించారు. విభజించినప్పుడు కూడా మాకు కొన్ని హామీలు ఇచ్చారు. ఏమని? పార్లమెంటు సాక్షిగా పోలవరం పూర్తి చేస్తామని జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నారు. 3 ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. 3 రెవెన్యూ డెఫిసిట్ ఏది ఉందో అది మాకు ఎందుకంటే హైదరాబాద్ లేని ఇన్కమ్ ఏముంటుంది మనకు కానీ తెలంగాణకు కానీ లోటు డెఫిసిట్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ ఇస్తామని చెప్పి విభజించి ఈవేళ మమ్మల్ని మోడీ గారు కాంగ్రెస్ మాకు తీవ్ర అన్యాయం చేసింది. దాని ప్రతిఫలంగా అనుభవిస్తున్నారు. ఈవేళ కేవలం వాళ్ళకి మా తాలూకా పాపం మా కన్నీరే ఈవేళ కాంగ్రెస్కి కన్నీరుగా మారాయి. వాళ్ళు చేసిన అపకారానికి రాజకీయ స్వార్థం. సరే, మోడీ గారు వచ్చారు, మేము కలిసాము, మేము అభివృద్ధి అవుతుందని ఆశించాం. అయితే కొంత స్థాయి వరకు మోడీ గారు తీసుకొచ్చారు. తర్వాత ఏమిటి, ఇంకా ఆయన ప్రత్యేక హోదా లేదని చెప్పేశారు. మేము చాలాసార్లు చంద్రబాబు నాయుడు 18 సార్లు వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట హోదా ఇవ్వాలంటే దేశవ్యాప్తంగా లేకుండా చేసామని చెప్పి ఒక మాట చెప్పి ఒక ప్యాకేజ్ చెప్పారు. ఇందా చెప్పారు, ఎవరో ప్యాకేజ్ ఒప్పుకోలేదు అంటలే. ఆ ప్యాకేజీకి కూడా మెలికలు పెట్టారు. ఏమని? మేము డైరెక్ట్గా మా రాష్ట్రానికి ఇమ్మంటే దాన్ని ఏమో నబార్డుకి మీరు రిఫర్ చేస్తాం, అక్కడ లోన్ తెచ్చుకోండి, లేకపోతే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోండి అని చెప్పి మళ్ళీ వెలిగి పెట్టడంతో ఏదో మోసంలా కనపడుతుందని మళ్ళీ మేము మా హోదా మాకు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. ఆ ప్యాకేజీ స్టేట్గా ఇచ్చుంటే ఆవేళ మాకు బీజేపీతో మాకు ఏ ప్రాబ్లం లేకపోను. 2 పోలవరం DPR 1 DPR 2 గడ్కరీ గారి టైంలో 42,000 కోట్ల పైచిలుగా అప్రూవ్ అయిందని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంటే అర్థం ఏంటంటే DPR అప్రూవ్ అయిందంటే ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఆ రోజు కన్స్ట్రక్షన్ కేంద్ర ప్రభుత్వాన్ని చేయమన్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టేకప్ చేయమన్నారు. మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. బహుళార్థిక ప్రాజెక్ట్ అంటే కేంద్రానికి అన్ని ప్రాజెక్టులు కనపడతాయి, మనమైతే ఒకటే ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చని ఆ రోజు మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ పోలవరాన్ని టేకప్ చేసి ఏ టెండర్లు అయితే ఉన్నాయో గత ప్రభుత్వంలో అదే టెండర్లకు అదే రేటుకి మనం కాంట్రాక్ట్లు ఒప్పించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కృషితో 73% అది కంప్లీట్ చేసామండి. దురదృష్టం అదృష్టం జగన్ గారు వచ్చారు, మరి వచ్చి పోలవరం మీద ఏదో రివర్స్ టెండర్ అన్నాడు. దగ్గర 9 అవుతున్నంటే నడుస్తున్న బండిని ఆ రోజు ఫాస్ట్గా జరుగుతున్నటువంటి కాంట్రాక్టర్లని రివర్స్ టెండర్ అని పేరు చెప్పి 9 మాసాలు ఆయన డెసిషన్ తీసుకోలేదు. దాని పర్యవసనం ఏమైందండి? వరద వచ్చింది. వరద వచ్చి రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్ అది కొట్టుకుపోయింది. నిజంగా ఆవేళ 9 మాసాల్లో రాక్ఫిల్ డ్యామ్ అయి ఉండుంటే ఈవేళ కాఫర్ డ్యామ్స్ అయినందుకు మనం హ్యాపీగా ఈవేళ ఎగువ కాలకు దిగువ కాలకి గ్రావిటీలో వాటర్ ఇస్తే 5 లక్షల ఎకరాలు ఈవేళ ఆయకట్టు డెవలప్ అవ్వను. సరే, ఆయన స్వార్థం, ఆయన రాజకీయం, ఆయన ఆలోచన పెట్టుకొని ఈవేళ ఏమీ లేకుండా గాలిలో ఉంచారండి. ఈవేళ అక్కడ వర్క్ చూస్తే అసలు రాక్ఫిల్ డ్యామ్ పోలవరం ఆలస్యానికి కేంద్రం కారణం కాదంటారా? 1.5 years అయింది. టెక్నీషియన్స్ ఏదండి? పోలవరం ఆలస్యానికి కేంద్రం కారణం కాదంటారు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదండి. ఇద్దరు ఒపీనియన్ ఉన్నారు. కేంద్రం మీద చెప్తున్నాను, కేంద్రం కూడా పెద్ద తరహా వాళ్ళ బాధ్యత. డబ్బు మీది, మీరెందుకు కూరుకున్నారు? రివర్స్ టెండర్కి మేము చెప్పాం. ఆ వేళ మీరు అప్పుడున్న గడ్కరీ గారికి, సరే ఇది ఏదో రాజకీయ లబ్ధి కోసం మారిపోతుంది, పోలవరం జాతీయ ప్రాజెక్టు మీరు జోక్యం చేసుకోమని 10 పచ్చాలు మేము చెప్పినా సరే అప్పుడున్నారు మా మీద కోపంతో రాజకీయ వైమిష్యాల వలన ఆయన ఏం చేసినా వేస్తున్నారు. ఈయన కూడా అంత ప్రెజర్ చేసుకొని నాకు ఇస్తారా పోతారా అని ఈయన కూడా ప్రెజర్ చేయలేదు. ఇద్దరు కలిసి అది చంద్రబాబు కోసం కట్టిన పోలవరం ప్రాజెక్టు కాదు, తెలుగుదేశం కోసం కట్టినది కాదు, తెలుగు ప్రజల కోసం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఆ నిర్ణయానికి వ్యతిరేకించి అవుతున్న ప్రాజెక్టును కంటిన్యూ చేయండి,
డబ్బు ఇచ్చింది మేము, మొత్తం మేము పూర్తి చేస్తామని ఆ రోజు కేంద్రం చెప్పుంటే ఇవాళ పోలవరం పూర్తవునండి. రైట్. మా గ్రావిటీ గారు లెఫ్ట్ కెనాల్కి రైట్ వాటర్ వచ్చినండి. అయితే ఈ కేంద్రం కూడా రాజకీయ ఆలోచన చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ ఏదో రాజ్యసభలో బిల్లులకు మద్దతు ఇస్తారనో ఇంకో దానికి మద్దతు ఇస్తారనో ఆ రకంగా ఆలోచన చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్కి అన్యాయం అయింది. బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజ్ అండి 50 కోట్లు ఇవ్వడానికి ఏముందండి జిల్లాకి, కొన్ని లక్షల కోట్ల బడ్జెట్. అంటే సత్యనారాయణమూర్తి గారు విభజన చట్టం హామీల పైన టీడీపీ కూడా అసలు మాట్లాడటం లేదు, భారతీయ జనతా పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన అన్న ఒక ఆరోపణ విమర్శ మీ పార్టీ పైన కూడా ఉంది. మీ పార్టీ ఎంపీలు కూడా కేంద్ర వైఖరిని ఇలాంటి విషయాల్లో అసలు నిలదీయటం లేదన్నది. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు కానీ, గల్లా జయదేవ్ కానీ, కేసీఆర్ నాని గారిని చూడండి. మొన్న స్టీల్ ప్లాంట్ ఉంది, అందరూ చెప్పారు లాభాల్లో ఉన్న మా స్టీల్ ప్లాంట్ రైతులు చాగపల్టింగ్ వచ్చింది, 32,000 బలైన దానికి చాగపల్టింగ్ వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని చెప్తూ ఉంటే ఎంతమంది ఎన్ని పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి, 800 రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి మొన్న పిలిచారు, మాట్లాడారు. ఈ ఏదైతే రైల్వే జోన్ ఉంది, ఇవాళ రైల్వే జోన్ని ఏదో ఉపస్థమైన కన్యాదానం అన్నట్టు మాకు జోన్ ఇస్తారట, డివిజన్ మాత్రం రాయగడి పట్టిపోతారట. అదేంటండి, జోన్ ఇచ్చిన తర్వాత డివిజన్ లేకపోతే స్వామి చెప్పినట్టు ఇది ఉపస్థితున్నా సామెత ఉంది కదండి, ఆ సామెతలా ఉంది. దాని మీద రామ్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్నే ట్రైన్ మన పార్లమెంట్లో రైల్వే మంత్రి గారిని ప్రశ్నించారు. మేము ఎక్కడ ఆగామండి, మాకున్న సంఖ్య 3, 23 మెడల వంచి మాకు 24 ఇవ్వండి, 23 ఇవ్వండి, కేంద్రం మెడల వంచుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మెడల వంచేస్తున్నారు. వెళ్ళి ఏదో కారణాలు ఉన్నాయో, ఏ భయం ఉందో మాకు తెలియదు. 23 ఎంపీలు ఉన్నందుకు, రాజ్యసభలో 90 ఎంపీలు ఉన్నందుకు కేంద్రాన్ని గడగడలాడించి కోరికలు సాధించుకోవాల్సింది కేంద్రం ఎలా ఉంది, రాష్ట్రానికి ఏముందిలే వాళ్ళే వస్తారు. సీతారాం నాయక్ గారితో మాట్లాడే ముందు దోమతుర్తి ప్రకాష్ రెడ్డి గారు అడగాల్సిన వైసీపీ బలంగా అడగటం లేదు. విభజన చట్టం హామీలు కానీ మిగతావన్నీ ఆలస్యం కావడానికి ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఇద్దరు ప్రధాన కారణం అంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి గారు. ఏమండి, ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా వెంకయ్య నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఆ రోజు నేను సాక్ష్యము, నేను చేయిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. 600 హామీలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో అవన్నీ అమలు చేయిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నట్టేయటం ముంచి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక హామీని, ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకునేసి అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు కనీసం 2013-14 ఎస్టిమేట్ ఆ ధరలకు సంబంధించిన ఎస్టిమేట్స్ శాంక్షన్ కూడా చేయించుకోలేక కనీసము విధానం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన విధానం ఏదైతే టెక్నికల్ గా ముందు స్పిల్వే కంప్లీట్ చేసిన తర్వాత కాపర్ డ్యామ్ వేసుకోవాలి, దాని తర్వాత డయాఫ్రమ్ వాల్ వేసుకొని రాక్ఫిల్ డ్యామ్ కు వెళ్ళాలి. ఈ విధానాన్ని కూడా పూర్తి అది అవలంబించకుండా కేవలం 41 మీటర్ లెవెల్ కి మేము కాపర్ డ్యామ్ కట్టేసి ఆ కాపర్ డ్యామ్ ద్వారా 41 మీటర్ లెవెల్ కి సిల్ లెవెల్ కి మేము నీళ్లు ఇచ్చేసి గ్రావిటీలో నీళ్లు ఇస్తామని అసంబద్ధమైన నాన్ టెక్నికల్ మెథడాలజీని ఒకటి తీసుకొచ్చి దాన్ని ప్రాపగాండా చేసేసి చంద్రబాబు నాయుడు గారి పోలవరం ప్రాజెక్టుని ఈ రోజు సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళను అధికారంలోంచి కిందికి దించారు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ చెప్పారు, కానీ దాని తర్వాత తిరకాసులు పెట్టారని ఇప్పుడు పెద్దలు సత్యనారాయణమూర్తి గారు చెప్తా ఉన్నారు. కేంద్రం చేస్తున్న తప్పులు గమనిస్తే కనిమూలి గారు మాట్లాడినటువంటి మాటలు పార్లమెంట్ లో ఈ దేశమంతా గమనించాల్సింది. దక్షిణాది రాష్ట్రాలకు 59 కోట్లు ఇచ్చి 13,000 కోట్ల రూపాయలు ఉత్తరాది రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇస్తా ఉందంటే, దక్షిణాదిలో ఒక తెలుగు రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కుతా ఉందంటే, దక్షిణాది రాష్ట్రాల పైన సౌతి తల్లి ప్రేమ కదా బీజేపీ పార్టీకి ఉన్నది, నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మీరు ఏదైనా అంటే మేము కర్ణాటకకి ఇచ్చామంటారు. కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి కర్ణాటకలో మీరు అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు. మీరు చేస్తున్నది మీరు అదే మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రము 95% కేంద్ర ప్రభుత్వ నిధులు అంటారు. మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మీరు యూపీ కావచ్చు, 95% కేంద్ర ప్రభుత్వ నిధులు, 5% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే చాలంటారు. కానీ అత్యధిక ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర, యూపీ, అదే విధంగా గుజరాత్, ఢిల్లీ, ఈ రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే నిధులు వస్తా ఉన్నాయో, అదే విధంగా తక్కువ ఆదాయం, అల్పాదాయం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి ఏదైతే నిధులు వస్తా ఉన్నాయో
వీటిలో మీరు ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాలకి మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సింది పోయి మేము పంపిస్తున్నటువంటి పన్నుల్లో కూడా మీరు ఎస్జీ ఎస్టీ ఎంత ఉంటుందో సిజిఎస్టీ అంతే ఉంటుంది. జిఎస్టీలో చెరి సగం భరించాలి. 18% అంటే చెరి 9% వస్తుంది, అంటే సగము. మేము పంపించే డబ్బులు సగం మాకు పంపిస్తూ మేమే మిమ్మల్ని బతికిస్తా ఉన్నాము. బీజేపీ లేకపోతే, కేంద్ర ప్రభుత్వం లేకపోతే మీరు రాష్ట్రాలు మనలేవు అనేటువంటి పరిస్థితి ఉన్నాయి. మీ వివక్షపూరితమైన పరిపాలన మీరు ఇక్కడే గమనించవచ్చు. పోలవరానికి చేస్తున్న అన్యాయం కావచ్చు, ఇందాక టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నట్టుగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదనేటువంటి విషయానికి కావచ్చు, అదే విధంగా పక్కన ఉన్నటువంటి అప్పర్ భద్రా విషయంలో మీరు జాతీయ హోదా కల్పించడం విషయం కావచ్చు. ఇవన్నీ కూడా గమనిస్తే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే మేము ప్రభుత్వము, మేము భారత ప్రభుత్వం కాదు, భారతీయ జాతీయ పార్టీ ప్రభుత్వం అనేటువంటి విధంగా మీ వ్యవహారం ఉంది. కనీసము విడిపోయిన రాష్ట్రానికి ఆదాయం లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే, రెవెన్యూ డెఫిసిట్ అయినా ఇవ్వాలా, కనీసం వెనుకబడిన 7 జిల్లాలకు సంబంధించిన సంవత్సరానికి ఇచ్చేటువంటి 350 కోట్లైనా ఇవ్వాలా, కనీసం మా కాలం మీద మేము నిలబడతాం, విశాఖ ఉక్కును మీరు నిలబెట్టండి, కడప ఉక్కు కర్మాగారానికి సపోర్ట్ చేయండి, అదైనా చేయాలా. ఇవేమీ చేయకోకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వము మీరు ఏం చేస్తా ఉన్నట్లుగా దక్షిణాది రాష్ట్రాలపైన మీరు వివక్ష చూపిస్తున్నట్లా కాదా? ఇది అందరూ కలిసి సమీక్షించుకోవాల్సిన విషయం తప్ప ఎక్కడ కూడా రాజకీయాలకు కావలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి నాయకులు కూడా గట్టిగా కొట్టాల్సిన విషయం ఇది కేంద్రంలో. సీతారాం నాయక్ గారు, ప్రభాకర్ గారు సమాధానం చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులు మీరు డిపిఆర్లు ఇవ్వకపోవడం చాలా అంశాలను ప్రస్తావించారు, ఏం చెప్తారు సీతారాం నాయక్ గారు? ఇప్పుడు ప్రభాకర్ గారు మొత్తం కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేసి కూర్చున్నారు అక్కడ. ఓకే, అయితే దీంట్లో ఏంటంటే ఆయనకు ఓపిక ఉండాలి. మేము ఏం చెప్తున్నామో చెప్పకుండా ఆయన ఒకటే మేము ఎంతమంది ఏం మాట్లాడినా వారు ఏం చెప్పదలుచుకున్నదో చెప్తున్నారు ప్రభాకర్. దానివల్ల లాభం ఏందండి? ఆయన ఈ తెలంగాణ బిడ్డ, ఏదైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు సరిదిద్దుతట్టు చేయాలి. కానీ ఎన్ఎస్ ప్రభాకర్ గారికి ఓపిక లేకుండా ఆయన ఏం చెప్పాలో మొత్తం చెప్పేస్తున్నారు. నాకు ఒక్క క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. బంగారు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు జై శ్రీరామ్ అని ఇప్పుడు మనం ఏదైతే దేవుని కొలుస్తా ఉన్నామో భద్రాచలంలో ఉన్నారు కదండి, ఇది మీ ప్రాంతమే కదా. అతను వచ్చి పాండురంగపురంలో శంకుస్థాపన చేసినటువంటి స్టోన్ ఉన్నది, మీరు పోయి చూడండి దయచేసి. అక్కడి నుంచి 13 కిలోమీటర్లు ఒక ట్రాక్ వేయాలి, ఏది భద్రాచలంకి వేయాలి. దానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు దానికి కావలసినటువంటి అన్ని సమకూర్చాడ పెట్టి వచ్చాను. ఎందుకు వేస్తలేరు? ఏంది అసలు మీరు దానికి కారణం చెప్పండి. మీరు అది చెప్పరు, మీరు మళ్ళీ ఏదో మాట్లాడతారు. సరే అది అక్కడ పెట్టండి, ఏమైంది? మీరు అన్నీ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినా ఎందుకు ఇస్తలేరు అంటే మీరు పాలించే రాష్ట్రాలు కాదు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రాలు బీజేపీ ఏతర రాష్ట్రాలు ఇవి. ఇక్కడ మీరు ఇయ్యదలుచుకోలేదు. మీరు అధికారంలో ఉంటే మీరు ఇక్కడ ఏదైనా పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అది మీరు స్పష్టతగా తెలుస్తూనే ఉంది. మీరు వీటికి సమాధానం చెప్పండి. ఎందుకు ఇయ్యలేదు కాళేశ్వరం? ఈ దేశంలో మీరు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు కదా, ఇన్నేండ్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎన్నడన్నా సమ్మర్లో మీరు నీళ్లు చూడగలిగినరా? ఈ మార్చ్ ఏప్రిల్ మేలో చెరువులు మత్తడు పడేది చూడగలిగిరా? అంత గొప్ప ప్రాజెక్ట్ కడితే అసలు మీరు ఇచ్చింది ఏందండి? మీ ప్రభుత్వం 7.5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర తెలంగాణకు మేము ఇచ్చినామని ఏదైనా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అది చేయరు. ఎందుకు? మీరు ఉట్టిగా మాట్లాడితే దానిలో వచ్చేది ఏమున్నది? మీరు ఆ పార్టీలో ఉన్నారు కనుక ఆ పార్టీని డిఫెండ్ చేయాలి. మీరు పార్టీని డిఫెండ్ చేస్తే ప్రజలు చేస్తారా? రే ప్రజలు మీకు ఓట్లు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి సీట్లు కావాలి, దీన్ని మీరు కైవసం చేసుకోండి, మేమేం వద్దంటలేము. మొత్తం దేశాన్ని ప్రైవేటైజేషన్ చేసి ఆర్ఎస్ఎస్ పాలసీని మీ బీజేపీ ప్రభుత్వం భుజాన మోసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉండకూడదు ఈ దేశంలో. అది మీ పాలసీ. మేము చూస్తున్నాం కదా, మేమేమో ఇంత అంత చదువుకున్నాం, మాకు అది తెలుస్తుంది. మీకు వామపక్ష భావజాలం మీకు అంటదు, మాలాంటి వాళ్ళ మేధావులది మీకు పట్టదు. మీరు ఏదనుకుంటే అదే చేస్తారు. ప్రభాకర్ గారు, ఇది అవునా కాదా మీరు ఒకసారి తెలుసుకో. ఏం చేసిరో తెలంగాణకు మీరు చెప్పాలి, ఇవేవే మాట్లాడవద్దు. 75 సంవత్సరాల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్న స్కీములలో వాళ్ళ వాటా ఉంటుంది. మా మంత్రి అన్న రూపాయి పంపిస్తే 50 పైసలు మీరు రిటర్న్ చేస్తా ఉన్నారు. మీరు ఇచ్చిందేందో చెప్పండి సార్.
కానీ 500 కోట్లు 5,000 కోట్లు పెట్టి మీరు గుజరాత్ కు మాత్రం ట్రైన్ వేసుకోండి. ఇక్కడ ఉన్న 14 కిలోమీటర్ల ట్రాక్ వేయడానికి మీకు చేత కాదు. ఇక మీరు మాట్లాడతారు, మేము వినాలే. ఒక్క నిమిషం, ప్రభాకర్ గారు ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయ్యే ముందర ప్రభాకర్ గారు సరే ఏదైతే మీరు ఏదైతే అన్నారో ప్రభాకర్ గారు మీకు అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం సమయం ఇవ్వాలి. ఎందుకంటే శ్రీనివాస్ గారు మమ్మల్ని ఐదుగురు ప్రశ్నిస్తున్నారు, ఖచ్చితంగా మీకు అవకాశం ఐదుగురు ఇస్తాను సార్. అవాస్తవాలు చెప్తున్నారు, ఖచ్చితంగా మీకు అవకాశం ఐదుగురు ఇస్తాను సార్. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మేమేమో సమానం చెప్పుకోవాలి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మేమందరం సమానం చెప్పుకోవాలి. ప్రభాకర్ గారు మాట్లాడండి. గమనించాలి, మాట్లాడండి ప్రభాకర్ గారు. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం సార్. రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా చెప్తలే. సీతారాం నాయక్ గారు మీరు ప్రశ్నలు సంధించారు, ప్రభాకర్ గారిని సమాధానం చెప్పండి. ప్రభాకర్ గారిని సమాధానం చెప్పనియండి. ప్రభాకర్ గారిని సమాధానం చెప్పనియండి. ప్రభాకర్ గారు మాట్లాడండి. 22,500 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం చెప్పారు. అరే చేసింది చెప్పండి మొదలు మీరు. అరే భారతదేశంలో మనం ఉన్నాం కండి, ఆయుష్మాన్ భారత్ దేశమంతా అమలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు జరుగుతుంది, బెంగాల్లో కూడా అమలు జరుగుతుంది, ఒరిస్సాలో కూడా అమలు జరుగుతుంది, తెలంగాణలో ఎందుకు అమలు జరగదు చెప్పాలి ప్రొఫెసర్ గారు ఆ విషయం ఒకటి. తర్వాత వారు గుర్తుపెట్టుకోవాలి, రిజర్వేషన్లు మేము ఎత్తేస్తామని చెప్పని మన ప్రొఫెసర్ గారు చెప్తున్నారు. ఈరోజు నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 55 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు గెలిచింది బీజేపీలోనే. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ 60 మంది కంటే ఎక్కువ ఎంపీలు ఉన్నది బీజేపీలోనే. తప్పుదోవ పట్టినటువంటి జనరల్ సీట్ల ఇచ్చిరా, ఆ రకంగా జనరల్ సీట్ల ఇచ్చిరా అండి గారు కూడా ఒక సమయంలో బీజేపీ తలుపు తట్టారు టికెట్ కావాలని. టిఆర్ఎస్ కనుక ఇవ్వకపోయినట్టయితే బీజేపీ నుంచే పోటీ చేసేవారు వారు. ఉద్యమంలో మేము కలిసి పనిచేసాం, తెలుసు మాకు అన్ని విషయాలు. ఆ తర్వాత వారికి ఎలా టిఆర్ఎస్ అన్యాయం చేసింది పక్కన పెట్టారో కూడా చూశారు. ఈరోజు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఆ తెలంగాణ ప్రజానికాన్ని టిఆర్ఎస్ మోసం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నది మనకి ఇంకొక వైపున కనబడతా ఉంది. కాబట్టే ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా డబుల్ ఇంజన్ గ్రోత్ డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లాగా, గుజరాత్ లాగా, రాజస్థాన్ లాగా, మధ్యప్రదేశ్ లాగా ఇక్కడ కూడా రాబోయే రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వస్తుందని చెప్పండి. రాజస్థాన్ లాగా కావాలని కోరుకుంటున్నారా? సతీష్ గారు కిలోమీటర్ ట్రాక్ ఎందుకు వేయలేదంటే ఏదో చెప్తారు. ట్రాక్ ఏదైతుందో ఆ ట్రాక్ పనులు పెండింగ్ లో ఉన్నమాట వాస్తవమే. అయితే భూసేకరణ విషయంలో రాష్ట్రం పట్టించుకోవటం లేదు, కేంద్రం ఎక్కడ నేరుగా భూసేకరణ చేయదు. సీతారాం నాయక్ గారు ఈ రోజు కూడా తనకున్న పలుకుబడిని ఉపయోగించి, తనకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించి 7 సంవత్సరాలు రిజర్వేషన్ బిల్లు దగ్గర పెట్టుకొని ఎస్ అన్నారు, నో అన్నారు, 10% రిజర్వేషన్ ఇచ్చినావు, ఇది ఎందుకు వేయలేదని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. సీతారాం నాయక్ గారిని తీసుకుని రాముల వారి దర్శనానికి వెళ్తానని చెప్పి నేను పేర్కొంటున్నా. సీతారాం నాయక్ గారిని రాముల దర్శనానికి తీసుకెళ్లే బాధ్యత నాదని నారాయణ గారి సాక్షిగా, సతీష్ గారి సమక్షంలో రాజ్యాంగంలో ఉన్న ఎస్సీ ఎస్టీలను తొక్కి పెట్టిర్రు. తొక్కుతారు మిమ్మల్ని, ఈ దేశంలో తొక్కుతారు వాళ్ళు. 30% ఉన్నారు, ఎక్కడ తొక్కలే. ఈరోజు మంత్రి పదవి అంటే తెలియలేదు. లేనటువంటి కులాలకి మోడీ గారిది అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఎస్టీలకు సంబంధించినటువంటి గౌరవం. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఇవాళ ఒక మంచి చర్చకి లేవనెత్తారండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలు ఒకరినొకళ్ళు విమర్శించుకోవడమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకే జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో 13.5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్ష మీడియాలో ప్రతిబింబించడానికి మంచి చర్చ చేపట్టారు. అలాగే గవర్నర్, ఎందుకంటే ఆయన సమాధానం చెప్పాలి కాబట్టి వారితో ఒక విషయం ఏంటంటే, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 1,50,000 కోట్ల 1,00,000 కోట్ల ఆస్తి అనేది మేము నిరూపిస్తాం అంత అనేది. అట్లాంటి దానికి 15,000 కోట్ల నుంచి 22,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా 8 లక్షల కోట్ల రూపాయలు ఏ వ్యాపారులకి రద్దు చేయడానికి ముందుకు వచ్చిందని ఈ ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఏదని ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్నా ఇంత నిన్న ఎయిర్ ఇండియాని వాళ్ళు అప్పచెప్పడానికి తప్పితే మిగతాది నేను చెప్తున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 20,000 కోట్ల రూపాయలు ఇవ్వలేరా? ఏ రాష్ట్ర ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎగ్గొట్టింది? దుర్మార్గులు, ద్రోహులు ఉన్న ఒక వ్యాపారులు వాళ్ళు ఎగ్గొడితే వాళ్ళకి లక్షల కోట్లు.
ప్లీజ్ సార్, నేను మా విశాఖ ఉక్కు ఆంధ్రలో కరీంనగర్ జిల్లా జగిత్యాల బిడ్డ మరణం చెందాడంటే నేను అక్కడి నుంచి నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు ఆకాంక్ష చెప్తున్నా. అది ఒక ఫ్యాక్టరీ కాదు, ఆంధ్రలో తెలుగు జాతి ఆత్మగౌరవం చిహ్నం అని మనం చేస్తున్నాను. దానికి మైన్ అవ్వకుండా ఆదాని గారికి మీరు ఛత్తీస్గఢ్లో ఎందుకు మైన్స్ కేటాయించారు? నేను ఒక 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు మనసు రావట్లేదు? దాన్ని నేను నడపను మూసేదన్న మూసేస్తామనే ఆ కర్కశమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? దయచేసి నేను మాట్లాడేది ఆ విధంగా మీరు రాజకీయాలకు నాకు అవసరం లేదండి. నా ప్రత్యేక హోదా విభజన హామీ అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు కొడతాను మీ ఆఫీస్ ప్రభాకర్ గారు, మీ ఆఫీస్ 1000 కొబ్బరికాయలు కొడతా, మీ అయోధ్యకు మిమ్మల్ని తీసుకెళ్తా నేను. నేనండి మీ రాయలసీమ ఉత్తరాంధ్రకి నాకు అందరూ కావాలండి. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు కావాలి, రేవంత్ రెడ్డి గారు కావాలి, డాక్టర్ లక్ష్మణ్ గారు కావాలి, ఇక్కడ కేసీఆర్ గారు కావాలి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ కావాలి. తెలుగు జాతి బిడ్డగా నేను చెప్తున్నాను. ఫస్ట్ లెటర్స్ మన జాతి గురించి మాట్లాడండి, 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడండి. గుజరాత్ గారికి బ్రహ్మాండంగా మోడీ గారు రైలు వేశారు, గుజరాత్కి రైల్వే పెట్టుకున్నారు, ద్వారకా సెంటర్కి 25 లక్షల కోట్లు 25,000 కోట్లు. ఇది కాదు ఇష్యూ. అది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ జరుగుతున్న అన్యాయంగా మొట్టమొదటిగా తెలుగు బిడ్డగా మీరు స్పందించండి. తర్వాత ఏం చేస్తాను చెప్పండి. మనం మధ్యలో ఉన్నామని చెప్పి ఆ విశాఖపట్నం అని మీరు మాట్లాడుతున్నారు, కలకత్తా నుంచి చెన్నైకి మధ్యలో ఉన్నారని చెప్పి రైల్వే లైన్ నిధులు ఇచ్చి దానికోసం మన అకౌంట్లో పెడతారండి. శ్రీహరికోట నుంచి అంతరిక్షానికి ర్యాకెట్లు ఖర్చుకోవడం మా దాంట్లో వేస్తారా? దయచేసి మీరు గమనించండి, ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి విత్ డ్యూ రెస్పెక్ట్ ప్రభాకర్ గారు ఒక్కదానికి సమాధానం చెప్పలేదు మీరు. నా తెలుగు జాతికి వ్యతిరేకంగా, తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా కృష్ణా జలాల విషయంలో పై రాష్ట్రాలకి ఇది కేంద్ర ప్రభుత్వం, ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అండి. ఏ విధంగా నేను మాట్లాడాలి చెప్పండి? అంటే అన్ని రాష్ట్రాలను సమదృష్టిగా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై లేదన్న అంశాన్ని బీజేపీ ప్రస్తావిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు వెనుకబాటు ఉన్నాయి, అలాగని అంటే ఎక్కువగా ఆదాయం వస్తున్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలకు తక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నది కరెక్ట్ కాదు కదా. ఈ మధ్య కేంద్రం ఇచ్చిన వివరణ నేను అదే చెప్తున్నానండి. అక్కడ ఇమ్మనండి, నేను కాదంట్లా. అయ్యా నేను మీరు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడిగాను, సమాధానం చెప్పారు, నాకు సమాధానం చెప్పలేదు. మీరు రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వలేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అయ్యా చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి సార్. నాకు రాజకీయాలు గారు నేను 40 సంవత్సరాలుగా కలిసి ఉన్నాం, మీరు నేను 40 సంవత్సరాలుగా పరిచయం, ఎన్నో సార్లు మనం కలుసుకున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అరే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది రాష్ట్రాలకు జరిగేటువంటి అన్యాయం విషయంలో, అది కృష్ణా నదైనా గోదావరి నదైనా, నీటి వాటా కేటాయింపులైనా, నీటి వాటా వినియోగమైనా, ప్రాజెక్టుల నిర్మాణమైనా ఈ ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసి వాదనలు వినిపించమంటే తెలంగాణ ప్రయోజనాల కోసం వినిపించదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వినిపించదు. వీళ్ళిద్దరు కలిసి కేంద్రాన్ని అంటమైందండి. నేను ఒక ఇంజనీర్గా ఎన్నోసార్లు కంఠశోషతో ఈ తెలంగాణ మొరబెట్టుకున్నాను, తప్పులు తీసి లెక్క పెట్టి చూపించాను. అరే రాష్ట్రానికి అంటే న్యాయం జరిగే విధంగా మీరు బచావత్ ట్రిబ్యునల్లో కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్లో కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇంకొక వైపు నుంటే ఈ రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్రం వేయాలని చెప్తారా? అసలు కేంద్రమే ట్రిబ్యునల్ వేసింది. ఈ రాష్ట్రాల నడుమ సమస్యలు అనేది తలెత్తకూడదని, ఈ రాష్ట్రాల నడుమ విభజన అనేది ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాల వాళ్ళ హక్కుల్ని కాలరాసే విధంగా, హక్కుల్ని హాస్యాస్పదం. సత్యనారాయణ గారు సార్ చెప్పండి సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వరకు ప్రభాకర్ గారు అర్థం చేసుకోవాలా. ప్రభాకర్ గారిని ఈ ప్లాంట్ వచ్చింది ఏదో రాజకీయం కోసం వచ్చిందో లేకపోతే రాజకీయ లబ్ధికి వచ్చింది కాదండి. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి పోరాడుకుని 32 మంది బలి ఇందా చెప్పారు పెద్దలు శ్రీనివాస్ గారు. తెలంగాణలో కూడా ప్రాణబలి జరిగింది. ఆ రకంగా 32,000 మంది ఎక్కడ 32 మంది ఎకరాలు ₹1,800 లెక్కన త్యాగం చేసి ఆ స్టీల్ ప్లాంట్ తెచ్చుకున్నామండి. నష్టాలు అంటారు, చాలా పొరపాటు అండి. ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారు 1,450 కోట్లు ఇస్తే మేము లాభాల్లోకి వెళ్తామంటే ఆ మహానుభావుడు వాజ్పేయి గారి ధర్మాన్ని అవి ఈక్విటీగా మార్చడం వలన 3.5 మిలియన్ టన్స్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 7.5 మిలియన్స్కి తీసుకెళ్ళామండి. విశాఖ స్టీల్ ప్లాంట్ 7.5 మిలియన్ టన్నుల్లో ఉండి ఈ సంవత్సరం ఇంత కరోనా ఉండి చాలా ఇండస్ట్రీస్ మూసేస్తూ ఉంటే ఈ ఒక్క సంవత్సరమే
850 కోట్లు లాభాలు చూపించామండి. మేము అడిగేదేంటి? 20,000 కోట్లు మమ్మల్ని ఫండ్ ఇవ్వట్లేదు, ఆ రుణాన్ని ఈక్విటీగా మార్చండి, మేము లాభాల్లో తెచ్చి మేము రీపే చేసుకుంటాం అని చెప్తూ ఉంటే దీన్ని అమ్మేస్తాం 15 లక్షలకు అమ్మేస్తాం. అది దగ్గర 1,50,000 కోట్ల ఆస్తి అది. ఒక భూమి 4 ఎకరాలు, 1 ఎకరా 4 కోట్లు అమ్ముతుందండి. దగ్గర 18 ఎకరాలు ఉందండి. అదే 45 లక్షల కోట్లు నడుస్తుందండి. మరి మీరు ఈ 30,000 మంది కార్మికులు పనిచేస్తున్న ఈ స్టీల్ ప్లాంటు, లాభాల్లోకి వెళ్తున్న ఈ స్టీల్ ప్లాంటు, మంచి ఉక్కు ఉత్పత్తి ఉన్న స్టీల్ ప్లాంటు మాకు క్యాప్టివ్ మైన్ ఇవ్వకపోయినా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయ్యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే ఇది, సెయిల్ది, క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం కరోనా ఉన్న 850 కోట్ల లాభాల్లో చూపిస్తే దాన్ని అమ్ముతామని చెప్పి మొండిగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం ఇది ధర్మాన్ని అడుగుతున్నాం. అంటే ఈ రాష్ట్రం మీద మీకు ఏమిటి అభిమానం, ఏంటి మీ అభిప్రాయం? ఇది ధర్మం కాదు. అన్ని పార్టీలండి, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి సోమవీరరావు గారు కూడా దాన్ని జాతీయం చేయొద్దని లేఖ రాశారు. నేను ప్రభాకర్ గారు చెప్పేది ఇదేదో అసమస్య కాదండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందండి, ఎంతో మంది త్యాగ ఫలితంగా స్వాతంత్రం ఇచ్చేయమంటే మన భారతీయులు ఒప్పుకుంటారండి? మళ్ళీ ఇచ్చేద్దాం లండన్కి, వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఒప్పుకుంటారండి? అంటే దయ ఉంచి ఇప్పటికే మాకున్న అదానికి మా గంగవరం పోర్ట్ అమ్మేశారు, మా మన కృష్ణపట్నం పోర్ట్ అమ్మేశారు, మా మచిలీపట్నం పోర్ట్ అమ్మేశారు, కాకినాడ పోర్ట్ అమ్మేశారు. మరి ఇలా అమ్ముకుపోతూ ఉంటే కొత్త ఇండస్ట్రీ వస్తాను ఆశించి ఉద్యోగాల ఉపాధి కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటే మరి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే రాష్ట్రాన్ని అమ్మే ప్రకాష్ రెడ్డి గారు వస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ కేంద్రానికి చేయాల్సిన బాధ్యత ఎంత ఉందో, 2 తెలుగు రాష్ట్రాలు అనుకున్నంత స్థాయిలో ఒత్తిడి తేవడంలో అదే బాధ్యత ఉందంటున్నారు. అది వాస్తవం కూడా. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర వైఖరి పైన, కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన అంశాలపైన పదే పట్టుబడుతున్నారు. అదే సందర్భంలో మీరు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నుంచి అనుకున్నంత స్థాయిలో ఒత్తిడి రావట్లేదు అంటున్నారు. అవునండి, ఇప్పుడు మేము ఎన్నికైన మొదటి రోజుని ఢిల్లీ వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అన్నప్పుడు కేంద్రం ఇచ్చిన రెస్పాన్స్ ని బట్టి మేము మాట్లాడింది ఒక్కటే, దక్షిణాది రాష్ట్రాల పైన, ప్రాంతీయ పార్టీల పైన ఆధారపడేటువంటి విధంగా వాళ్లకు సంఖ్య వచ్చింటే అది 200, 220, 230 ఆ రకంగా వచ్చుంటే ప్రత్యేక హోదా విషయం కావచ్చు, రాష్ట్రాలకు నిధుల విషయం కావచ్చు, విభజన హామీల విషయం కావచ్చు, బీజేపీ ప్రభుత్వము స్పందించి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు తమకు సంపూర్ణమైన మెజారిటీ ఉండడం వల్లనే బీజేపీ వాళ్ళ విధానం మారింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పడం జరిగింది. అంటే మోసం చేయడం జరుగుతా ఉంది. బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసింది. 19లో వచ్చినటువంటి మెజారిటీ సీట్లను బట్టి ఈ రోజు నిధుల కేటాయింపు విషయంలో కానీ మా వాణిని మా పార్లమెంటరీ సభ్యులు ఎప్పటికప్పుడు లేవనెత్తుతా ఉన్నారు, కేంద్ర పైన ఒత్తిడి పెడుతూనే ఉన్నారు, పెడుతూనే ఉంటాం తప్పనిసరిగా. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శాశ్వతంగా ఉండే తప్పనిసరిగా. మీరు ఆ రోజు ధన్యవాదాలు. ఆ రోజు మేము ఆహ్వాన దీక్ష చేస్తున్నప్పుడు వచ్చారు, మద్దతు పలికారు, ప్రత్యేక హోదా మీద నిలబడ్డారు. నేను ఒకటే కోరుతున్నాను, 23-25 స్థానాలంటే మీకు 32 స్థానాలు. ఒక్క నిమిషం, ప్రకాష్ రెడ్డి గారు కనీసం ఫస్ట్ ఇయర్ ఏదైతే అన్నారో ఒప్పుకుంటాను, కానీ ఇంతకుముందు 2018లో కూడా బీజేపీ మెజార్టీ ఉంది, కొంచెం పెరిగి ఉండొచ్చు. ఇవాళ ఫస్ట్ ఇయర్ మీరు అడిగారు, 2వ సంవత్సరం డిమాండ్ చేశారు, 3వ సంవత్సరం అయిపోతుంది. మన ప్రజల హక్కులు ఆత్మగౌరవం దెబ్బతినే సిచ్యువేషన్ లో మీరు గట్టిగా గళమెత్తి మీరు ఉద్యమం మీరు చేయండి, మీరు అనుమానాలు వస్తామని చెప్పాం. దయచేసి మీరు మిగతా తీసుకెళ్ళండి, అది ఉద్యమంలో కలవండి. 3 సంవత్సరాలు అయిపోయిందండి, అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ప్రభాకర్ గారు, మన సమయం కూడా అయిపోయింది, దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ బండారు సత్యనారాయణమూర్తి గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తున్నప్పుడు అటు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశం ఒకటైతే, అటు విభజన చట్టం ప్రకారం చేయాల్సిన అంశాలను కేంద్రం అడ్రస్ చేయట్లేదన్న వాదన తెలుగు రాష్ట్రాలు తెస్తున్నాయి. అలాగే అటు రావాల్సిన నిధులు, న్యాయపరంగా రావాల్సిన నిధులు, యాజ్ పర్ ప్రొసీజర్ రావాల్సిన నిధుల విషయంలో కూడా వివక్ష చూపుతుందనేది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ఆరోపణ. ఖచ్చితంగా ఇక్కడ అక్కడ డబుల్ ఇంజిన్ల
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. అదే సందర్భంలో 2 తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు, 2 తెలుగు రాష్ట్రాలను సమదృష్టితోనే చూస్తున్నాము. రాష్ట్రాలకి కేంద్రం ఇస్తున్న నిధులు, రాష్ట్రాలకి కేంద్ర పథకాల ద్వారా వస్తున్న నిధులని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ పబ్లిసిటీ చేయటం లేదు, అనవసరంగా కేంద్రం పైన దుష్ప్రచారం చేస్తున్న వాదన బీజేపీ నుంచి కనిపిస్తోంది. వెల్కమ్ బ్యాక్. కేంద్రం అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న మాటల యుద్ధంతో మరోసారి కేంద్ర రాష్ట్ర సంబంధాల అంశం చర్చనీయాంశమైంది. ఖచ్చితంగా అటు రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని ఇక్కడ తెలంగాణలో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అలాగే మంత్రులు పదే పదే అంశాలను ప్రస్తావిస్తున్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన అంశాలు, అలాగే ప్రత్యేక హోదా లాంటి అంశాలను కేంద్రం అనుకున్నంత స్థాయిలో అడ్రస్ చేయటం లేదు. పోలవరం విషయంలో కూడా అదే ధోరణి ప్రదర్శిస్తుందన్న ఒక రకమైన అంశం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఓవరాల్గా అసలు కేంద్రం రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, నిజంగా ఈ వివక్షపై వస్తున్న ఆరోపణలకు ఎంతవరకు వాస్తవం ఉంది, ఈ అంశాలకు సంబంధించి ఇప్పటివరకు మనం రాజకీయ ప్రముఖులతో మాట్లాడడం. ఇప్పుడు టెన్ టీవీ చర్చలో పాల్గొంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సిఎస్గా పనిచేసిన మాజీ సిఎస్ ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, ఐవీఆర్ కృష్ణారావు గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ కేంద్రం వివక్ష చూపుతోంది, ఇవ్వాల్సిన రీతిలో నిధులు ఇవ్వటం లేదు, చేయాల్సిన హామీలు చేయటం లేదు, విభజన చట్టం ప్రకారం కూడా చేయాల్సిన హామీలు నెరవేర్చడం లేదని. ఈ మధ్య చాలా రోజులైంది నేను తెలుగు ఎలక్ట్రానిక్ ఛానల్స్ చూచి, మొన్నేదో ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఉండి చూస్తూ ఉంటే ఏదో స్క్రోలింగ్ పోతూ ఉంది. తెలంగాణ మీద కత్తిగట్టిన కేంద్రం ఏం చేయాలి, ప్రైమ్ టైం 7 గంటలకు డిబేట్లో. సో ఇంకా ఆంధ్ర అయిపోయింది, ఇంకా తెలంగాణ మొదలైంది. సో మన ఎలక్ట్రానిక్ ఛానల్స్ పొజిషన్ ఎట్లా ఉంది అంటే ఈ లోకల్గా ప్రాంతీయ పార్టీలు కొన్ని వర్గాలకు అవి ఒక వెహికల్స్ అయిపోయినాయి. సో నిన్నటిదా బాగానే ఉంది కేంద్రంతో. కేసీఆర్ గారి కేంద్రంతో చెడిపోవడంతో మన ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెడిపోయింది. సో కత్తిగట్టిన కేంద్రం, అసలు కత్తిగట్టాల్సిన అవసరం ఏముంది? కేంద్రానికి ఏ రాష్ట్రం మీదనైనా టెన్ టీవీ రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలు కేంద్ర వైఖరి ఎట్లా ఉండాలి, కేంద్ర సంబంధాలు ఎట్లా ఉండాలని మిమ్మల్ని గురించి ఎలక్ట్రానిక్ మీడియా అంటే నేను ఆ రోజు బాధ్యతగా చూసిన ఎలక్ట్రానిక్ మీడియా గురించి అన్న కత్తిగట్టడం ఏంది, ఆ వర్డ్ ఏంది? కత్తిగట్టాల్సిన అవసరం కేంద్రానికి ఏముంటుంది? ఇప్పుడు నిన్నటిదా బాగుంది కదా, తెలంగాణ నుంచి ఎక్కడా కూడా మీకు మాకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ అనలేదు. సడన్గా రాజకీయాలతో ఒక గ్యాప్ వచ్చింది. గ్యాప్ రాగానే 2వ రోజే కత్తి కట్టేస్తారా? అప్పటిదాకా ఇస్తున్న నిధులు ఏమైనా ఆగిపోయినాయా? సో ఇది అర్థం లేదు. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సఖ్యంగా ఉన్నంత వరకు మీడియా బాగుంది. ఆయన విభజన కాగానే అన్ని అంశాల్లో ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏవైతే మీరు అన్ని పేర్కొన్నారు ఇదంతా పూర్తిగా మీడియా సృష్టి అయినా అసలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాదనల వాస్తవం చాలా వరకు అవి కావాల్సి ఉంటే ఇప్పుడు విభజన అంశాల మీదంటే, అందుకని నేను అనేది ఇందాక 1 hour కావాలి. అది ఆయన హీ ఆల్సో నోస్ ఎ లాట్, ఐ ఆల్సో నో ఎ లాట్. ఎక్స్క్లూజివ్గా ఆంధ్ర విభజన అంశాల మీద జేపీ గారిని నన్ను పిలవండి. లాట్ ఆఫ్ క్లారిఫికేషన్ కెన్ ఆల్సో బి గివెన్. దేర్ ఇస్ నో ప్రాబ్లం. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్, ఆర్ హ్యాపెనింగ్, ఇంకా జరుగుతాయేమో కొద్దిగా ఉన్నాయి. అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ ఓవరాల్గా రాష్ట్రాల మీద కత్తి కట్టింది, కేంద్రం సీతకన్నేసింది, కేంద్రం ఇది చేసింది అది చేసిందని ఊరికే ఊకదంపుడుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. కాంకరీగా ఉంటే చెప్పమనండి, దాన్ని తప్పకుండా అడ్రస్ చేయొచ్చు. దాన్ని ఏదనేది ఈ ఇష్యూలో కేంద్రం మా పట్ల వివక్షతతో వ్యవహరించింది అంటే ఆన్సర్ చేయొచ్చు. మామూలుగా కత్తి కట్టింది సీతకన్నేసింది అని అంటే దానికి ఎవరేం చెప్పగలరు? రైట్, జయప్రకాష్ నారాయణ గారు, జరుగుతున్న చర్చ చూస్తున్నారు. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాలు, మీ స్పందన ఏంటి సార్? సతీష్, మనది ఫెడరల్ వ్యవస్థ. రాజ్యాంగబద్ధంగా ఫెడరల్ వ్యవస్థ కాకుండా రాజకీయంగా ఏమిటంటే, నిజానికి జాతీయ స్థాయి రాజకీయం భారతదేశంలో లేదు. చాలా మంది ఇంగ్లీష్ పత్రికలు, ఇంగ్లీష్ మీడియా అంతా జాతీయ స్థాయి రాజకీయం అంటారు, కానీ రాష్ట్రాల రాజకీయమే రాజకీయానికి కేంద్రబిందు. ఈ రాష్ట్రాల సమాహారమే జాతీయ స్థాయిలో రాజకీయం. కాబట్టి సహజంగానే ఏమవుతుందంటే, అక్కడో పార్టీ ఇక్కడో పార్టీ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం, మేము ఇచ్చిన డబ్బులు సరి ఖర్చు పెట్టదని వాళ్ళు అంటారు, మీరు మాకు డబ్బులు ఎవరో చెరు చూపిస్తున్నారు వీళ్ళు అంటారు. ఈ రకమైన దుమారం తరచూ వస్తుంది. మనం ఈ పక్షపాత రాజకీయాల్లోకి వెళ్లకుండా కొంచెం నిదానం నిగ్గు తేల్చాలి. 3 విషయాలను పరిశీలించాలి నా దృష్టిలో. మొట్టమొదటిది, అసలు ఫెడరల్ వ్యవస్థ దేశంలో గట్టిగా ఉందా లేదా?
నేను ఖచ్చితంగా చెప్తున్నాను, 1980 వరకు ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ నామమాత్రంగా ఉండేది. జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది. రాజకీయంగా అంతా వాళ్ళ ఇష్టం. ప్రభుత్వాన్ని ఏడపడ్డ డిస్మిస్ చేసేవాళ్ళు 356 ఉపయోగించి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్టీ రామారావు గారు డిస్మిస్ చేశారు. ఎన్నో రాష్ట్రాల్లో ఇందిరాగాంధీ గారు కానీ ఇతరులు కానీ విపరీతంగా ప్రభుత్వాన్ని తీసిపారేసేవాళ్ళు ఇష్టం లేకపోతే. అలాగే చిన్న పనికి కూడా ఢిల్లీ వాడి అనుమతి కావాలి, లైసెన్స్ కావాలా, పర్మిట్ కావాలా, ఓ పెట్టుబడి కావాలన్నా, లేకపోతే మన విదేశీ పెట్టుబడులు కావాలన్నా, లేకపోతే మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఎవరన్నా కావాలన్నా, మన రాష్ట్రంలో పరిశ్రమ రావాలన్నా, లేకపోతే మన రాష్ట్రంలో జాతీయ స్థాయి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమ రావాలని, ఇవన్నీ కూడా కాలు పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ 91 తర్వాత ఈ పరిస్థితి మొత్తం మారిపోయింది. 356 అధికరణం సుప్రీంకోర్టు తీర్పులో బొమ్మాయి కేసులో దాదాపు ఇవాళ నిరుపయోగం అయిపోయింది. 1-2 చోట్ల తప్ప దాదాపు పోవటం లేదు దానికి. రాజకీయంగా రాష్ట్రాలకు బలం చేకూరింది. లైసెన్స్ పర్మిట్ రాజ్యం అంతం కావడంతో ఈ రాష్ట్రాలు చాలా మేరకు వాళ్ళ భవిష్యత్తును నిర్మించిన అవకాశం వచ్చేది. కొన్ని రాష్ట్రాలు చాలా వేగంగా ముందుకెళ్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు స్థానిక పరిస్థితుల విధానాలుగా కొన్ని వెనకపడుతున్నాయి. కానీ దీనిలో జాతీయ స్థాయి పాత్ర చాలా తక్కువ ఉన్నది. అట్లాగే వనరుల విభజన పూర్వం నుంచి బాగా జరిగేది, అది మరింత శాస్త్రీయంగా జరిగే ఏర్పాటు జరిగింది పారదర్శకంగా. మొత్తం వనరుల్లో అదివరకు విభజించే వనరులు, విభజించిన వనరులు రకరకాల గందరగోళం ఉండేది. ఇదంతా లేకుండా మొత్తం వనరుల్లో మరి 40%, 41% రాష్ట్రాలకు పంపిణీ ఏర్పాటు జరుగుతుంది. ఒక సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ మీరు తీసుకోండి, ఉదాహరణకి చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి. 22 లక్షల కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు కాని ఇతర ఆదాయం కనుక జాతీయ స్థాయి ఆదాయం 22 లక్షల కోట్లు. చాలా మంది తెలియకపోవచ్చు, దానిలో 16 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు వెళుతున్నది వివిధ రూపాల్లో. ఒక 9,40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు. అంటే 22 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి 25,40,000 కోట్ల రూపాయలు కేవలం అప్పులు కానీ, మన వడ్డీలు చెల్లించడం కానీ, లేకపోతే రాష్ట్రాలకు పంపిణీగా సరిపోతుంది. కాబట్టి స్థూలంగా చూస్తే జాతీయ స్థాయి నుంచి రాష్ట్రానికి వనరుల విభజన కానీ, రాజకీయ ఇతరత్ర కానీ చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా ఒకటి చిన్న కొన్ని కీలకమైన భవిష్యత్తులో చేయాల్సిన అవసరం. ఉదాహరణకి నా దృష్టిలో గవర్నర్ల వ్యవస్థ ఈ రూపంలో ఉండడం అనేది సరైనది కాదు. అది వలస పాలన అవశేషం. అయితే గవర్నర్ తీసిపారేయచ్చు, రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నిక పెట్టచ్చు, లేదంటే గవర్నర్ని రాష్ట్ర చట్టసభలో ఎన్నికలు ఏర్పాటు చేయొచ్చు. అలాగే రెండోది స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకి మరి నరసింహరావు గారి ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రతిపాదించినటువంటి రాజ్యాంగ సవరణ సంకల్పం మంచిదైనా కూడా చాలా గందరగోళంగా చాంతాడంత పొడుగున రాష్ట్రాలకు ఏమీ పాత్ర లేకుండా ఆ నిర్మాణం అంతా కూడా జాతీయ రాజ్యాంగంలో సవివరంగా చెప్పింది. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో కూడా, ఏ ఫెడరల్ వ్యవస్థలో కూడా జాతీయ స్థాయిలో చట్టం కానీ రాజ్యాంగం కానీ స్థానిక ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయో చెప్పలేదు. ఒక భారతదేశంలో మాత్రం ఉంది. దానివల్ల చివరికి స్థానిక ప్రభుత్వాలు నామమాత్రం అయిపోయాయి. ఇలాంటి 1-2 మార్పులు తప్ప నిజానికి అసలు జాతీయ స్థాయి పెత్తనం రాష్ట్రాల మీద దాదాపు లేదు. మన ముందు ఇది గమనించాలి. దేశం దీర్ఘకాలంగా ఎలా పోతుందని చెప్పాను. ఇది మంచి పరిణామం, ఆరోగ్యకర పరిణామం. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆహ్వానిస్తున్నాం. అధికార వికేంద్రీకరణ కావాలి, రాష్ట్రాల నుంచి స్థానిక ప్రభుత్వాలకు అధికారం పోవాలని చెప్పని. మనం అధికారం కావాలని కోరుతున్నట్టు జయప్రకాష్ నారాయణ గారు, ఒకవేళ అదే నిజమైతే ఎందుకు ఈ తరహా వాదన ప్రధానంగా తెరపైకి వస్తుంది? అటు నిధుల కేటాయింపులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులు, అది రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత గతంలో కేంద్రం హామీ ఇచ్చి ఆ తర్వాత ఆ హామీ ఇవ్వలేదని అలాంటి అంశాలు ఎందుకు తెర ముందుకు వస్తున్నట్టు? మన గిరిజన రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి చూసాం, మన కేంద్ర మంత్రి ప్రకటన ఏమీ లేకుండానే రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి అనుకోవాలా? ఒకటి, రాజ్యాంగ పరంగా పరిస్థితులు ఖచ్చితంగా బాగుపడుతున్నాయి పూర్వంతో పోలిస్తే. ఇంకా అరకొర సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్థికంగా నేను ఇందాకే చెప్పాను, స్థూలంగా చూస్తే ప్రపంచంలో మరే ఫెడరల్ వ్యవస్థలను కూడా జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాలకు ఇంత పెద్ద ఎత్తున బదిలీ జరగటం లేదు. ఇది అవసరం, ఎందుకంటే పరిపాలన మొత్తం బాధ్యత అంతా రాష్ట్రాల్లో ఉంది. అధికంగా పనులు వచ్చే అవకాశాలు జాతీయ స్థాయిలో పెట్టారు కాబట్టి ఈ బదిలీ అవసరం అవుతుంది. బదిలీ కూడా శాస్త్రీయంగా జరుగుతుంది మొత్తం. మూడో సమస్య మీరు చెప్పింది, కొన్ని స్థానికమైన అంశాలు. మన ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో 2 రాష్ట్రాలు ఏర్పడినాయి. చట్టబద్ధంగా హామీలు ఇచ్చారు, రాజకీయంగా హామీలు ఇచ్చారు. కొన్ని అమలు జరుగుతున్నాయి, కొన్ని అమలు జరగట్లేదు. ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హామీలు ఏమి అమలు జరగదని చెప్పిన విషయంలో లోక్సత్తా నుంచి మేము ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసాం. సవివరంగా అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని తయారు చేసాం. ప్రామాణికంగా దానిలో తప్పులుంటే ఎవరైనా పరిశీలించవచ్చు, వివరాలు చెప్పచ్చు. ఉదాహరణకి తొలి సంవత్సరం ఆ రెవెన్యూ డెఫిసిట్ ఖచ్చితంగా మేము తెలిసిన ప్రకారం, అది పుస్తకం ఎదురుగా లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను, ఒక 9-10 వేల కోట్ల రూపాయలు అదనంగా రావాల్సి ఉండే. ఏ రకంగా చూసినా కూడా అది రాలేదు. ఆ తర్వాత సంవత్సరంలో ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన ఏర్పాటు జరుగుతున్నది. అట్లాగే పోలవరం ప్రాజెక్ట్
అది మొదటి దశ ఈ పార్టీకి పూర్తి కావాల్సింది, రెండో సగంలో రావాల్సి ఉంటే అది కొంత జరిగింది. మరి జాతీయ స్థాయి నుంచి కావాల్సిన వనరులు రావట్లేదు చెప్తున్నారు. రాష్ట్రం కొన్ని ఖర్చులు పెట్టింది, ఖర్చులు కూడా తిరిగి పెట్టిన ఖర్చు కూడా రావట్లేదని చెప్పంటున్నారు. ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, జాతీయ ప్రాజెక్ట్ అయినా కూడా. అక్కడ రెండో దశ మరింత ఖర్చు అవుతుంది, అదొక సమస్య ఉన్నది. రాజధాని విషయంలో రచ్చ అవుతుంది. జాతీయ స్థాయి నుంచి వచ్చే సహాయం ఒక పక్కనైతే రాష్ట్రంలో రచ్చ చేస్తుంది మరో పక్కనే. దానివల్ల వెనకబడిపోయింది. కొన్ని మౌలిక సదుపాయాలు నిర్దిష్టంగా ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చినవి ఇంకా వెనక ముందు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కాబట్టి విభజన చట్టంలో హామీల విషయంలో నిర్నిబంధంగా చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని అవకాశం ఉంటే చేసే ఉన్నాయి, కొన్ని సాధ్యాసాధ్యాల పరిశీలన ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో ఇప్పటికే ఒక పుస్తకం వివరించాం. ఇంకా అంతకంటే ఇంకా సమాచారం అదనంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినట్టయితే మరింత కృష్ణరావు గారు నేను ఇలాంటి వాళ్ళతో కూర్చొని మళ్ళీ సౌరంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ జాతీయ ప్రయోజనాలను కాపాడుతూ బయటపడదాం. ఆ నిర్దిష్టమైన అంశాల మీద మనం గట్టిగా పోరాడాలి తప్ప మొత్తం మీద ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి రచ్చ చేసి మరి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏమో మీరంతా దోచుకుపోతున్నారు మా డబ్బులు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ డబ్బులు ఉంటే మా డబ్బులు ఏమి, రాష్ట్ర ప్రభుత్వాలేమో మీరు మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళు అంటాం. ఇవన్నీ కూడా ఈ దేశ ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతులు కాదు. రైట్. కృష్ణారావు గారు, ఇందాక జయప్రకాష్ నారాయణ గారు అంటున్నారు, ఒక స్థానికపరమైన అంశాలు అన్ని అంశాలని కలగాయ కూరలాగా చూడటం కాకుండా ఒక నిర్దిష్టమైన అంశాలు అంటే చట్టం, విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీల అమలు విషయంలో అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నది ఒక అత్యంత కీలకమైన అంశం. అదే అంశాన్ని పదే పదే రెండు తెలుగు రాష్ట్రాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. నేను చాలా వరకు జేపీ గారితో ఈ విషయంలో ఏకీభవించను. విభజన అంశాలు చాలా వరకు నెరవేర్చబడ్డాయి. ఈ క్యాలిక్యులేషన్స్ ఇవి చాలా వరకు సరిగా లేవు. మీ ఆయన ఇచ్చిన పుస్తకం అది చూసిన తర్వాత కొంచెం చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆయన 2 ఇష్యూస్ మెన్షన్ చేశాడు కాబట్టి 2 గురించి మాట్లాడతాను. 14-15 లోటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అమౌంట్ కన్నా ఎక్కువ లేదు. వీళ్ళు తేల్చింది తప్పు. ఎందుకంటే నిర్దిష్టంగా 15-16కు ఫైనాన్స్ కమిషన్ నిర్ధారించిన లోటే 6,000 కోట్లు వచ్చింది. సో 6,000 కోట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ 6,000 కోట్ల కన్నా ఎక్కువ 14-15కు ఉండేటటువంటి అవకాశం లేదు. అక్కడ కొంత జగ్లరీ చేసి దాన్ని పెంచారు, 17,000 కోట్లు చేసి తీసుకుపోయినారు. అది అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్క్రూటినీ అయి తోసేశారు. ఐ మీన్ రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ దీంట్లో పెడితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది కదా, మేము ఇవ్వలేమన్నారు. అట్లాగే రకరకాలైనటువంటి అంశాలను ఆ రోజు దాంట్లోకి జోడించడం జరిగింది. దానివల్ల అది అయిపోయింది. రెండోది ఆయన స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది పోలవరం ఈరోజు సమస్య డబ్బులు కాదు, డబ్బులు రాక పోలవరం పనులు ఆగిపోయిన ప్రశ్న ఇంతమటికి ఎక్కడా లేదు. అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ కావాలి. రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 2,800 కోట్లు ఇంకా చాలా వరకు చేస్తున్న వాదన. ఇప్పుడు సవరించిన అంచనా వ్యయం 55,000 కోట్ల వరకు అది ఇంకా నోటిఫై చేయట్లేదు అన్నది రెండో. నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఏ ఆర్ఆర్ అయితే తెలుగుదేశం టైంలో అంతా లోపభూయిష్టంగా జరిగింది, దీంట్లో కరప్షన్ ఉన్నది అని అంత గట్టిగా వాదించిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే 66,000 కోట్ల ఆర్ఆర్ను ఓనప్ చేసుకొని మాకు ఇవ్వండి అని అంటే అక్కడేమి స్క్రూటినీ చేయకుండా వీళ్ళు అడిగిన డబ్బులన్నీ ఇవ్వాలనా? ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక సిస్టమ్ ఆఫ్ స్క్రూటినీ వద్దా? మేము ఎట్లా ఖర్చు పెట్టినా క్వశ్చన్ వేయకుండా డబ్బులన్నీ ఇస్తేనే సరిగ్గా ఇచ్చినట్టు కొర్రీలు వేసారని అంటే క్వశ్చన్స్ అడిగారని అంటే మీరు మాకు ఎగనెస్ట్ అంటే ఎట్లా? అది అర్థం లేదు. ఇది కంటిన్యూయింగ్ ప్రాసెస్. ఇప్పటికి 20,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు. ఒక 2,000 కోట్లు ఆగిపోయింది అనుకో, ఈరోజు ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సార్ట్ అవుట్ చేసి తెచ్చుకో. అదే ఒక ఇష్యూ చేసి ఇచ్చిన 15,000 కోట్లో 10,000 కోట్లో దాన్ని ఇగ్నోర్ చేస్తే ఎట్లా? సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇస్తున్నారు, తప్పకుండా అవుతుంది. విభజన చట్టాలు అందుకనే నేను కింద చెప్పాను, విభజన చట్టాల గురించి సపరేట్గా మాట్లాడాల్సి ఉంటే జేపీ గారిని నన్ను పిలవండి, 1 గంట పడుతుంది. ఇది ఒక ఊరికే ఐ మీన్ బికాస్ ఇష్యూ బై ఇష్యూ పోవాలి, ఆ పాయింట్ బై పాయింట్ డిస్కషన్ జరగాలి, దెన్ క్లారిటీ వస్తుంది. సో అది సపరేట్గా పెట్టుకోండి. బట్ బ్రాడ్గా నా ఉద్దేశంలో విభజన చట్టాల వరకు చాలా వరకు అయినాయి. ఇది చిన్న ఉంటే అది ఇట్స్ ఇన్ ఏ ప్రాసెస్ గోయింగ్ ఆన్. అంటే పెద్దవే ఉన్నాయని ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేస్తావా? నేను ఆన్సర్ చేస్తాను, ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఆన్సర్. బట్ ఒక ఇష్యూ అనేసి వదిలేసామంటే అది ఆన్సర్ చేయకుండా పోతే ఏమవుతుంది? నువ్వు చెప్పింది రైట్ అయినట్టు అవుతుంది. లేదు సార్, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సో ఓకే, ఫస్ట్ కడప
రెండో చెప్పు కడప స్టీల్ ప్లాంట్, ఇంకోటి ఏం చెప్పు తర్వాత వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ జిల్లాకు 50 కోట్లు ఇస్తా ఉన్నారు, 2 సంవత్సరాలు ఇచ్చారు, మిగతా ఇవ్వట్లేదు అనేది. రైట్ ఫస్ట్ కడప స్టీల్ ప్లాంట్కి వద్దాం. కడప స్టీల్ ప్లాంట్ కానీ పెట్రోలియం కాంప్లెక్స్ కానీ ఇంకోటి కానీ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ అనేది ఉన్నదే కానీ యాక్ట్లో ఎక్కడ కూడా ఇవ్వాలని లేదు. ఫస్ట్ పాయింట్. ఈ అన్నిటిని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎకనామిక్గా నాన్ ఫీజిబుల్ అని వచ్చింది. సో దీనికి కరెక్ట్ విధానం ఏంటంటే నేను మొన్న ఇంటర్నల్ డిస్కషన్లో కూడా చెప్తూ ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ వీటికి ఎంత అవుతుందో అమౌంట్ను ఎడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వమని ప్రపోజల్ పెట్టమనండి. రాష్ట్రంలో ఎక్కువ రైల్వే లైన్స్, ఎక్కువ రోడ్స్ కోసం ఇక్కడ మాకు ఇంత రావాల్సింది, దీని బదులు అక్కడ ఏమంటే ఈజీగా దాన్ని మనం పుష్ చేసి తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది. కానీ నువ్వు కడప ఫ్యాక్టరీ, పెట్రోలియం కాంప్లెక్స్ అంటే ఉన్న ప్రభుత్వ సంస్థలే ఇవి లాభసాటిగా నడవటం లేదు అని మూసేస్తున్న టైంలో లాభసాటిగా లేని కొత్త ప్రభుత్వ సంస్థలను ఎవడిస్తాడు? అర్థం ఉండాలి అది అడగటానికి. సో అదే ఈవెన్ యాక్ట్లో కూడా అది ఇవ్వాలని ఎక్కడా లేదు. ఓన్లీ ది ఫీజిబిలిటీ విల్ బి ఎగ్జామిన్డ్ అని ఉన్నది. సో దానిని ఆ అమౌంట్ క్వాంటిఫై చేసి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తెచ్చుకో, రోడ్ల కోసం అడుగు, రైల్వే లైన్ల కోసం అడుగు, పోర్ట్ల కోసం అడుగు. మేబీ అక్కడ బీజేపీ ఆల్సో స్టేట్ లీడర్షిప్ కెన్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. అది 1 పాయింట్. ఇక నువ్వు చెప్పిన వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ 50-50 చొప్పున 5 years కమిట్మెంట్కు ఎక్కడా లోపం చేయలేదు, అది వస్తూ ఉన్నది, వెరిఫై చేసుకోండి. ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ చేసేటటువంటి లెక్కల్లోనూ వాటిల్లోనూ ఈ 50-50తో పాటు బుందేల్ఖండ్ ప్యాకేజ్ అన్నప్పుడు అక్కడ ఇస్తున్నటువంటి MNREGSలో వచ్చే డబ్బులు, ఇంకొక స్కీమ్లో వచ్చే డబ్బులు, ఇంకో స్కీమ్లో డబ్బులు అన్ని కలిపి బుందేల్ ప్యాకేజ్ అని పెద్దది చేశారు. ఇక్కడ కూడా నీకు ఇచ్చే 50-50కి ఆ జిల్లాలకు పోతున్న మిగిలిన కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో వచ్చే డబ్బులన్నీ కలుపుకుంటే అంత అవుతుంది. అది చేయకుండా వాళ్ళకి అది ఇచ్చారు ఇది ఇచ్చారంటే అక్కడ ఇచ్చింది 50 or 60, అక్కడ పాపులేషన్ బట్టి ఐ థింక్ జిల్లాకు 60 ఇచ్చినట్టున్నారు, ఇక్కడ 50 ఇచ్చారు. అదే పాపులేషన్ రేషియో అది మనకేం తగ్గలేదు, అక్కడ ఆ పాపులేషన్ రేషియో దీనికి సరిపోయింది. ప్లస్ మిగిలినవన్నీ అక్కడ కలిపి ఒక ప్యాకేజ్ కింద చూపెట్టారు, ఇక్కడ కలిపి ఒక ప్యాకేజ్ కింద చూపెట్టవచ్చు. అది అర్థం చేసుకోకుండా, అర్థం కానివ్వకుండా ఒక పెద్ద క్యాంపెయిన్. అందుకనే ది ఎలక్ట్రానిక్ మీడియా గత 7-8 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీకి, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ప్రజలలోకి తీసుకపోయినా విష ప్రచారం, దుష్ప్రచారం. ఇన్ఫ్యాక్ట్ దానిని కౌంటర్ చేయటం ఒక మెయిన్ పాయింట్గా నేను ఈరోజు అజెండా కింద బీజేపీలో మాట్లాడుతున్నాను. సో ఇది మొత్తం నీకు గనక విభజన చట్టాల మీద పూర్తిగా ప్రజలకు అవగాహన ఇవ్వదలుచుకుంటే ఒక 1 hour ఇది పెట్టండి, జేపీ గారిని కూడా రమ్మనండి. కొన్ని అంశాల మీద ఆయన చెప్పింది మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ మేబీ రైట్, బట్ ఇప్పుడు మధ్యలో తీసుకొచ్చి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు ఇంకో ఇంప్రెషన్ పోతుంది. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, ఇందాక మీరు అన్నారు అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు సంబంధించి, కానీ నిర్దిష్టపరమైన అంశాలపై చర్చ 1-2, ప్రతి అంశం పైన కొన్ని 2 వ్యవస్థల మధ్య, అటు కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య పెరుగుతున్న వివాదాలు, ముదురుతున్న వివాదాలు, అంటే ఇది ఎండగాటు పడే పరిస్థితి లేదా? అంటే రాజకీయం అన్న అంశాన్ని తెరవైపు ఉందని, అంటే రాజకీయం చేస్తున్నారు టీఆర్ఎస్ అని బీజేపీ రాజకీయం చేస్తుందని టీఆర్ఎస్, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాగా ఒకరిపై ఒకరు వాదనలు, ప్రతివాదనలు, పరిష్కారం ఏంటి? మనకి సమాఖ్య వ్యవస్థలో సతీష్ కాస్త ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఎన్నికలు, రాజకీయ పార్టీలు వేరు, దేశ ఐక్యత, రాజ్యాంగబద్ధంగా పాలన వేరు. మనం ప్రధానంలో కూడా 2 పక్కల జాతీయ స్థాయిలో ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాల్లో ప్రభుత్వం, పార్టీలు కావచ్చు, మనం ప్రధానంలో కూడా రాజకీయంగా లాభ నష్టాలు అంచనా వేసుకుని నిజంతో సంబంధం లేకుండా మాట్లాడితే చాలా కష్టం అవుతుంది. రెండోది, ఈ దేశం చాలా పేద దేశం. ఈ పేద దేశంలో వనరులు చాలా జాగ్రత్తగా, పరిమితంగా, వృధాగా పోకుండా మన పిల్లల భవిష్యత్తును కాపాడేట్టుగా ఉపయోగించుకోవాలి. దానిలో ప్రధానంలో గిల్లి కజ్జాలు పెట్టుకుని తాత్కాలికమైన తాయిల మీద ఆశపడేది శ్రీలంకలో మనం చూస్తున్నప్పుడు ఏమవుతుంది? పచ్చగా ఉన్న దేశం ఈవేళ దానిలో చిచ్చుబడి దేశం అంతా ఆర్థికంగా దివాలా తీసిపోయి గందరగోళంలో చిక్కుకున్నారు. మన రాష్ట్రాలు కూడా, చాలా రాష్ట్రాలు ఆ స్థాయికి పోతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, అసలు దేశ ప్రయోజనాలు, మన పిల్లల ప్రయోజనాలు ఆలోచించట్లా. ఉదాహరణకి ఆహార ధాన్యాలు. మనకు ఆహార ధాన్యాలు ఈ దేశంలో పుష్కలంగా పండుతున్నాయి, అవసరాన్ని మించి పండుతున్నాయి. మనం సేకరించిన తర్వాత కుళ్ళిపోతున్నాయి, ఏం చేయాలో తెలియక.
ఆనాడు ఆహార ధాన్యాలకి కొరత ఉన్న కాలంలో మనం అర్థం చేసుకోవాలి, ఆనాడు పరిస్థితిలో కొరత ఉన్న కాలంలో. రెండోది, మార్కెట్ రేటు కంటే ప్రభుత్వం ఇచ్చే రేటు తక్కువ ఉన్న కాలంలో బియ్యము గోధుమ సేకరణ పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. ఇవాళ ఏమైంది, 2004 తర్వాత సేకరణ ధర పెరిగి మార్కెట్ రేటు కంటే బియ్యము గోధుమకి ప్రభుత్వం ఇచ్చే రేటు ఎక్కువ ఉన్నది. మీరు ఎక్కడైనా అడగండి. ఇప్పుడు కూడా కర్ణాటక నుంచి నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. మార్కెట్లో అమ్మిన దానికంటే మీరు ఎఫ్సిఐకి అమ్మినట్టయితే ఒక 500-600 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఎఫ్సిఐకి అమ్ముదాం అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా. సహజంగానే పెరిగింది. అదే సమయంలో మన దేశ అవసరాలను మించి ఉత్పత్తి పెరిగింది. ఏం చేసుకుంటాం? ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక పక్కన పెడదాం, మన డబ్బే కదా. ఏం చేద్దాం? అవసరం లేదు. అక్కడ మనం అంతా కూడా ఈ ప్రభుత్వ సంస్థలను కొనుగోలు చేసి ఆ గోడౌన్లో అంతా గుళ్ళిపోతూ ఉండి తర్వాత ఏమవుతుంది? కాబట్టి కూర్చుని ఒక సౌవిధ్యతో సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చేయాలి. విద్యుత్ రంగం ఉన్నది. విద్యుత్ రంగంలో ఈవేళ ఏడాదికి సుమారుగా 90,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ఈ దేశంలో. పంపిణీ సంస్థలు నష్టపోతున్నాయి అన్ని రాష్ట్రాలు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రం తేడా లేదు. చాలా కాలం నుంచి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, మరొకళ్ళు ఉన్నా కూడా ఈ సంస్థలను బాగు చేయకపోతే దేశం నష్టపోతుంది. ఏ రకంగా నష్టపోతుంది? ఆ 1,00,000 కోట్లు నష్టం, అది రాష్ట్ర ఖజానా, జాతీయ ఖజానా పక్కన వేడొక నష్టం. 2,00,000 కోట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే విద్యుత్ సరఫరా చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి, విద్యుత్ ఉత్పత్తి చేసే వాళ్ళకి. వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? బొగ్గు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే రైల్వేస్కి ఇవ్వాలి. తర్వాత ప్రైవేట్ కంపెనీలు అయితే వాళ్ళు ఎవరికి ఇవ్వాలి? బ్యాంకులకి ఇవ్వాలి. చివరికి ఏమైంది? బ్యాంకులకు ఎలా పెడితే మళ్ళీ బ్యాంకులకు అదనంగా డబ్బులు వస్తుంది. బ్యాంకులోనే ప్రభుత్వ బ్యాంకులు ప్రతి సంవత్సరం దాదాపుగా 80,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ అడిక్వసీ పేరుతో జాతీయ స్థాయిలో ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తుంది. ఈ సంవత్సరం 83,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎవరి డబ్బు ఇది? తెలిసి ఒప్పందం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం రాద్ధాంతం చేయడం కాకుండా దేశ ప్రయోజనాలను కాపాడుతూ పనుల వృధాగా పోకుండా అటు ప్రజలకు న్యాయం జరగాలి, ఇటు ఖజానా కుళ్ళిపోకుండా ఉండాలి. మూడోది, భవిష్యత్ తరాలకి మంచి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన నుంచి ఆదాయాలు పెరిగే ఏర్పాటు ఉండాలి. ఆలోచన లేకుండా ప్రతి ఈవేళ రాజకీయంగా ఓట్లట్లాగా దానికోసం దేశం మొత్తాన్ని తగలేసినా పర్వాలేదు, తాకట్టు పెట్టినా పర్వాలేదు, రేపన్నది లేదు అన్న రీతిలో మనం ప్రవర్తిస్తున్నాం. దాని నుంచి కొంచెం బయటపడాలి. ఇక మూడోది, ఖచ్చితంగా ఫెడరల్ వ్యవస్థ చాలా మేరకు బలపడింది, మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇందాక 2 చెప్పాను. గవర్నర్ల వ్యవస్థ ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో అధికారులు మీకు ఎవరంటే వాళ్ళు మీకు అక్కడ పని లేనటువంటి రాజకీయవేత్తలందరినీ కూడా తీసుకొచ్చి మన ఎత్తున పెట్టడం ఎందుకంటే రాష్ట్రాల్లో అవసరం లేదు. ఇది వరుస కాలం. దానిలో మార్పు చేస్తే దేశం కొంపునిపోయేది ఏం లేదు. కొన్ని ఏర్పాట్లు చేసుకుందాం. అట్లాగే స్థానిక ప్రభుత్వాలు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చాలా పొరపాటు చేశారు. 3వ అంచె ప్రభుత్వానికి అవకాశం లేకుండా చేశారు. వాటిని పెంచే ప్రయత్నం రాష్ట్రాలు చేయడం లేదు, జాతీయ స్థాయి అసలు చేయడం లేదు. జాతీయ స్థాయి కూడా ఏం చేస్తున్నది? కొద్దిపాటికి విధిస్తున్నారు. కానీ నిజంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో 25-30% కనుక స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చినట్టు తలసరింతని చెప్పని కొంత బలపడతాయి. రాష్ట్రాల మీద మనం కూడా ఒత్తిడి తీసుకోవాలి. మీరు నిజమే అధికార వికేంద్రీకరణ కావాలంటున్నారు, రాష్ట్రాలు బలపడాలంటున్నారు. మరి రాష్ట్రాల బలపడాలి. హైదరాబాద్ నగర సంగతి ఏంటయ్యా? బొంబాయి నగర సంగతి ఏమిటి? ఫలానా మున్సిపాలిటీ ఏమిటి? పంచాయతీ సంగతి ఏంటి? జిల్లా సంగతి ఏంటి? అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు ఉండాల్సిందేనా? అవన్నీ జీవోత్సవాలు ఉండవలసిందేనా? అంత అధికారం అంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అయినా ఇంకెవరు లేరా? ఇది సరైనది కాదు. వీళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే వీళ్ళ సొంతం అనుకుంటారు అధికారం అనేది. అధికారం మన గురించి, పన్ను కట్టే వాళ్ళ గురించి, ఓటేసే వాళ్ళ గురించి, మన భవిష్యత్తును గురించి. కాబట్టి మా నిర్ణయాలు మా చుట్టుపక్కల జరగాలి, మా కళ్ళెదురుగా జరగాలి. ఎప్పుడైతే జరగటం లేదో, తృప్తి లేకుండా ఉందో, ఏదో రకంగా తృప్తిపరచడం కోసం ఓట్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మనం చూసాం హుజూరాబాద్ లో ఎన్ని రూపాయలు కోట్లు కొన్నారో వేరే పత్రికల్లో, టీవీల్లో చెప్పారు. ఎంతెంత రకరకాలైన తాయిలాలు, విచిత్రమైన తాయిలాలు ప్రకటించారో. దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయల కుటుంబాన్ని ప్రపంచ చరిత్రలో ఎట్లాంటి తాయిలాలు ఇవ్వాలి. దళితులు తిరస్కరించారు దాన్ని. దళితులకి ఇంకో రూపంలో ఇద్దాం, విద్య పేరుతో ఇద్దాం, ఆరోగ్యం పేరుతో ఇద్దాం, మరుగు సదుపాయాలు ఇద్దాం, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం కోసం ఇద్దాం. కానీ ఓటే పరమావధి అయిపోయిన తర్వాత సత్యం మరుగున పడిపోతుంది, దేశ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. రైట్. చర్చను ముగించే టైవేర్ కృష్ణారావు గారు, కేంద్రం కొందరు తినన్నది కొన్ని రాష్ట్రాల వాదన. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ వాదన పోయి కేంద్ర రాష్ట్ర సంబంధాలు సామరస్యపూర్వకంగా ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టేటట్టుగా ఉండాలంటే ఏం చేయాలంటారు బ్రీఫ్? మొట్టమొదట దీంట్లో రాజకీయం ఉంది, అది మనం దానిని మనం గమనించాలి. సడన్గా నిన్నటిదాకా బాగా ఉన్న రిలేషన్షిప్ సడన్గా ఈరోజు కేంద్రం అంతా ఇచ్చేస్తూ ఉందని అంటే రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారు. అది దానిని పక్కన పెడితే ఆయన అన్నట్టు డెఫినెట్గా బ్రాడర్ ఇష్యూస్ని డీల్ చేశారు జయప్రకాష్ గారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయాలనేటటువంటిది చాలా మంచి, దానికి ఇంకొంత మెరుగ్గా చేయాలనేటటువంటి అంశాల మీద కొంత పబ్లిక్ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జరిగి దాని ప్రకారంగా పోవచ్చు.
స్థానిక సంస్థల గురించి వారు చెప్పిన దాంట్లో ఒకటి మరీ అంత ఫండ్స్ లేకుండా అయితే పోలేదు. వస్తున్నాయి డైరెక్ట్గా, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేవి డైరెక్ట్గా వస్తున్నాయి. స్టేట్స్ ద్వారా వచ్చిన స్టేట్స్ వాటిని స్థానిక సంస్థలకు ఇన్ టైం ఇవ్వకపోతే స్టేట్స్ను పీనలైజ్ చేసే విధానం కూడా ఉన్నది. రెండోది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అడగాల్సింది, స్థానిక సంస్థలే వాళ్ళ రిసోర్సెస్ పెంచుకోవడానికి ఏం చేస్తున్నాయి? బికాస్ ఇచ్చేటటువంటిది కూడా దానికి ప్రపోర్షనేట్గా ఉండాలి. ఈరోజు స్థానిక సంస్థల నిర్వహణ కూడా ఎట్లా ఉందంటే, మేము లోకల్గా ట్యాక్స్లు వేయము, లోకల్గా ఏమీ రిసోర్సెస్ను మొబిలైజ్ చేయము, సెంటర్ నుంచి ఏమొస్తే అది తీసుకుంటాం, స్టేట్స్ ఎదురు ఇవ్వటం లేదనుకోండి. దానివల్ల ప్రజా సౌకర్యాలు చాలా దెబ్బతింటున్నాయి. దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ ఐవర్ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. ఓవరాల్గా అటు కేంద్ర రాష్ట్ర సంబంధాలు గతంతో పోల్చుకున్నట్టయితే కొంత ఫెడరల్ స్ఫూర్తికి తగ్గట్టుగానే అటు నిధుల కేటాయింపు ఇలాంటి అంశాలు జరుగుతూనే ఉన్నాయి. 1991 తర్వాత పరిస్థితి మారిందంటున్నారు. బట్ అదే సందర్భంలో మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల నుంచి ఈ అభ్యంతరం ప్రధానంగా వస్తున్న నేపథ్యంలో సరైన రీతిలో సరైన నిర్దిష్టపరమైన అంశాలపై ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయం చేసే ధోరణి అటు కేంద్రం వైపు నుంచి కానీ ఇటు రాష్ట్రాల నుంచి కానీ సరైనది కాదన్న ఒక భావన క్లియర్ కట్గా అటు విశ్లేషకులు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తిని నిలబడేటట్టుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు బెటర్గా ఉండేటట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన వైడర్ సెన్స్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇది వాటి రచ్చబండ. వచ్చే వారం మరో టాపిక్తో కలుద్దాం.